ద్వారా అన్న వాక్యము ద్వారా అనేక మందిని వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అన్నని ఇన్వైట్ చేద్దాం, చప్పట్లు కొట్టి అన్నని ఇన్వైట్ చేద్దాం. హల్లెలూయా. ఇంతేనా? ఇంకా కొంచెం సౌండ్ పెంచవచ్చు మీరు. హల్లెలూయా. దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. చక్కగా దేవుని గొప్ప చేశాం. ఈ సీజన్ కదా, ఇది బాగా తిరిగే సీజన్. రోజుకు 3 చోట్ల తిరుగుతూ ఉన్నా నేను. అయితే అందరూ పండుగను దండుగగానే చేస్తూ ఉన్నారు. కంటికి వంటికి ఇంటికి పంటికి పండుగగా మారిపోయింది. కానీ చక్కగా ఇలాగ ఆరాధన చేస్తూ చాలా తక్కువ మందే దేవుణ్ణి గొప్ప చేస్తూ దేవునికి రావాల్సిన మహిమ దేవునికి ఇస్తూ దేవుని సన్నిధానంలో ముందుకు సాగుతున్న వాళ్ళు చాలా కొద్ది మందిని మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. యవనస్తులు ఇద్దరు చక్కగా దేవుని స్తుతించారు. వారికి కూడా మా అభినందనలు. దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాడుకొనుగాక. ఆమెన్. క్రిస్మస్ పాటలలో నడిపింపు ఉండడం అనేది నేను ఫస్ట్ టైం చూశాను ఈరోజు నేను. ఎందుకంటే ఎంతసేపటికి బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, మా ఇంట్లో అంగడి అన్నట్టే ఉంటుంది. అంతా ఇంకేముండదు అక్కడ. చాలా బాధ అనిపిస్తుంది అది. ఇంకా బెత్లెహేములో సందడి ఉంటే మనకేం లాభం? ఇంకా పశువుల పాకలో సందడి ఉంటే మనకేం లాభం? నీ హృదయంలో అలజడి కావాలి. నీ హృదయంలో దేవునికి స్థానం కావాలి. అది లేనప్పుడు దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఆ నడిపింపు కావాలి, దేవునితో ఆ సహవాసం కావాలి. ఆమెన్. అందరం కలిసి మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలుంటే తెరిచి నాతో పాటు మనం కలిసి చదువుకోవడానికి, ఈ మాటను ఈరోజు ఆలోచన చేయడానికి దేవుడు మనకు సాయం చేయనుగాక. తమ్ముడు ఇచ్చిన పాంప్లెంట్లో కూడా ఆ యొక్క మాట వ్రాయబడ్డది. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం మనందరం కలిసి చదువుదామండి. యేసుక్రీస్తుల ప్రభుల వారు పుట్టక ముందు 700 సంవత్సరాలకు ముందే ప్రవచనాత్మకంగా యెషయా భక్తుడి మాట చెప్పాడు. దేవుని మాట సత్యము, అది నిత్యం ఉండేది. కాబట్టి 700 సంవత్సరాల తర్వాత అది నెరవేరినట్టుగా లేఖనాలు కనబడుతున్నాయి. కాబట్టి రండి కలిసి చదువుదాం. అందరం తీసారా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. పరమ తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాద సన్నిధిని చేరుతున్నాము. కొద్ది సమయం నిన్ను స్తుతించగలిగాం. ఆనాడు ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనుడయ్యావు. నేడు మా అందరి స్తుతుల మీద మీరు ఆసీనుడై మా మధ్యలో మీరున్నారని నమ్ముతున్నాం. మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. మా తెలివి, మా యుక్తి, మా జ్ఞానం ఏమి చేయలేదు, కానీ జీవము కలిగిన నీ మాట దేనినైనా చేయగలదు తండ్రి. కాబట్టి రాత్రి నీ కార్యములు జరగాలని, మా హృదయాలలో, మా జీవితాలలో, మా బ్రతుకులలో మీ కృప ద్వారా కార్యములు జరగాలని కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు సంధించండి. నీ వాక్యమే నీ వాక్యమే నీ వాక్యమే ఏదైనా చేస్తుంది ప్రభువా. కాబట్టి నీ మాటలు, నీ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపులో మీ సంచారమును మేము గమనించడానికి, అనుభవించడానికి కృపతో సహాయము చేయమని యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ దేవుని సమక్షంలో అడిగి ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిది ప్రియులారా, దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. రెగ్యులర్గా ఈ యొక్క సమయాలలో నేను ఎక్కువగా బయట సువార్త కొరకు మాత్రమే వెళ్తాను. సువార్త క్రిస్మస్ మాత్రమే చేయమని చెప్తాను. సువార్త కొరకు మాత్రమే వెళ్తాం. ఎందుకంటే ఈ తరుణాన్ని అలాగూ వాడుకోవాల్సిందే తప్ప, నేను ఈరోజు పొద్దుటి వరకు నేను భీమవరంలో ఉన్నాను. మొన్న నేను 2 రోజులు 3 రోజులు అమలాపురం, భీమవరం, నరసాపురం ఆ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు స్టారు ఎవరు పెద్దది పెడతారా అని గొడవలు పెట్టుకుంటున్నారు వాళ్ళు.
స్టారు, పెద్ద స్టారు కొరకు గొడవలు ఇప్పుడు అక్కడ. అయితే ఒక ఆయన దాన్ని దాటేసి ఒక్కటి కాదు మేము 50 పెడతామని ముందుకొచ్చాడు ఆయన. అది పోటీ. ఎంతమందికి ప్రభువుని ప్రకటిస్తామనే పోటీ లేని పరిస్థితులలో ఉన్నాం. సాతానుడు తెలియకుండానే అనేక విధాలుగా అనేక మందిని ఎంగేజ్ చేసి సర్వసత్యంలోనికి రాకుండా పౌలు భక్తుడు చెప్పాడు, ఆ సరళతలో నుండి తప్పిపోతారని. ఆ స్ట్రైట్ లైన్, ఆ తిన్నని గీత, ఆ సరళతలో నుండి కొద్దిగా ట్విస్ట్ చేస్తూ అనేక మందిని బయటకు తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడతాను, ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మతస్థాపకుడు కాదు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. అది చాలా ప్రాముఖ్యమైన మొట్టమొదటి స్టేట్మెంట్. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్ని విషయాలు చూస్తే. మీరు మతాలు మారుస్తారట కదా అని చాలామంది అంటుంటే, మీరు మత మార్పిడి చేస్తారంటే నేనంటాను, ఒక భార్యనేమో భర్తను మార్చలేకపోతుంది. ఏమంటారు మీరు? మార్చగలదా భార్య భర్తను? కదా, పొద్దున్నే గీతోపదేశం ఉంటుంది భార్య దగ్గర, కొంతమంది భార్యల దగ్గర, తెలుసా? ఏమండి, ఈ రోజైనా కనీసం మీరు త్రాగకుండా రండి, నా ముఖం చూడండి, పిల్లల ముఖం చూడండి, మనకు వచ్చే ఆదాయమే తక్కువ అండి, మీరేమో త్రాగుతూ పోతే మన బ్రతుకులు ఏమైతాయండి అని చాలా పెద్దగా చెప్తుంది. ఆయన ఏమంటాడు, సరేలే, మంచిదేలే అంటాడు. సాయంత్రం కాగానే ఏం చేస్తాడో చెప్తారా మీరు? డబల్ తాగొస్తాడు. ఎందుకంటే ఆయనకు ఆ మాటలు గుర్తుకొస్తాయి. సొంత భార్య భర్తను మార్చలేకపోతుంది, పిల్లల్ని తల్లిదండ్రులు మార్చలేకపోతున్నారు. ఒక ప్రసంగంతో, ఒక బోధతో పాస్టర్ ఎవరినైనా మారుస్తాడట. ఇది విడ్డూరంగా ఉంది కదా. అయితే నేను ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. 66 పుస్తకాల ప్రామాణిక గ్రంథమైన బైబిల్లో మా దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని మార్చమని చెప్పలే. మేం మారుస్తే వాడు మళ్ళీ మారుతాడు. అందుకే మార్చే పని మాది కాదు, ప్రకటించే పని మాది. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రకటిస్తాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా బరాబర్ ప్రకటించేదే. హల్లెలూయా. ప్రకటించడంలో నాకు ఒక ఆటంకం వస్తే 2009 డిసెంబర్ 21వ తారీఖున తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది 295A. ఏమవుతుంది? హైకోర్టులో స్క్వాష్ చేసాం, కొట్టేశారు. ప్రార్థన చేసాం, ప్రభా ఏం చేయమంటావు ప్రభా అంటే దేవుడు చాలా అద్భుతమైన ఒక మర్మం బయలుపరిచాడు. చెప్పనా మీకు కూడా? చెప్పనా? జైల్లో మనుషులు ఉంటారు అన్నాడు ఆయన. హల్లెలూయా. భయం పోయింది, ఇంకా తెలియని భయం జైలు అంటే. కానీ దేవుడు అద్భుతంగా జైల్లో మనుషులు ఉంటారు అనగానే మొత్తం మబ్బంతా తొలగిపోయింది. కొద్దిగా పర్మిషన్ తీసుకొని క్రిస్మస్, న్యూ ఇయర్ అన్నీ చేసి జనవరి మొదటి వారంలో వెళ్ళాం. చెంచలగూడ జైలు, మనకు కూడా ఒక నెంబర్ ఇచ్చారు అక్కడ. జైలుకి వెళ్ళిపోయాం, జైల్లో ఉన్నాం. చాలా అద్భుతమైన కృప ఇచ్చాడు దేవుడు అక్కడ. బయటనన్నా చాలా ఆబ్లిగేషన్స్ ఉండే, అక్కడ ఏం పని లేదు, ఇంకా తినుడు ప్రకటించుడు తప్ప. ఇంకా వేరే అవసరత లేదు, వేరే ఆలోచన లేదు. అసలు ఎవడొచ్చి మనతో మాట్లాడేది లేదు. ఇక్కడన్నా అసలు తినకుండా నిద్రపోకుండా ఎప్పుడు ఎవరో ఒకరు లేకుంటే ఏదో మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కదా. అక్కడ ఏది లేదు, హాయిగా పోయిన ఒక గంట సేపు దాకా టైంపాస్ కాలే నాకు. అసలు ఏదన్నా చేయాలి ప్రభా నీ కోసం అన్నట్టుగా ప్రభుని ప్రకటించాం. 230 మందికి చెంచలగూడ జైల్లో ప్రభుని ప్రకటిస్తే 11 మంది బాప్తిస్మానికి సిద్ధపడ్డారు. ప్రియులారా, హల్లెలూయా. నేను తొట్టి ఇన్ఛార్జిని అక్కడ. తొట్టి గ్యాంగ్ ఇన్ఛార్జ్ కాదు, తొట్టి ఇన్ఛార్జ్, నీరు పోసే తొట్టి ఇన్ఛార్జ్. నేను దగ్గరుండి పోయించమని చెప్పారు. రోజు పొద్దుట సాయంత్రం ఆ తొట్టిలో నీళ్ళు పోయించాలి. కాబట్టి మన చేతిలో ఉన్న తొట్టే కదా వాడుకుందాం అనుకుంటే అక్కడ ఉన్న గార్డ్స్ వాడొద్దంటే సూపరింటెండెంట్కి లెటర్ రాశాను, ఇక్కడ బ్యాప్టిజాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది, కాబట్టి తొట్టి వాడుకొని తర్వాత మళ్ళీ శుభ్రం చేసి నేనే నీళ్లు నింపుతాను అని. ఆ లెటర్ బయటికి పోగానే సూపరింటెండెంట్ లోపలికి వచ్చాడు. నువ్వు వచ్చిందే మత మార్పిడి కేసులో, మళ్ళీ లోపలికి వచ్చి నువ్వు చేసిన పని ఏంది? ఆయన ఆశ్చర్యంగా అన్నమాట ఏంటో తెలిసిన, నా జీవితంలో మర్చిపోలేంది. ఎంత త్వరగా ఎంత గొప్ప కార్యం ఎట్ట జరిగిందన్నాడు ఆయన.
హల్లెలూయా. ఎందుకొరకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ ఆటంకం వచ్చినా అర్థమైపోయిందండి. పోలీస్ స్టేషన్లో విషయాలు ఎలా ఉంటాయో, కోర్టులో ఏ విషయాలు ఎలా ఉంటాయో అన్నీ అర్థమైపోయినాయి. కాబట్టి ఆఖరికి ఏ స్థితికి వచ్చిందంటే 11th మెట్రోపాలిటన్ సికింద్రాబాద్ కోర్టులో నా కేసును ఎవడు వాదించడానికి ముందుకు రాకపోతే నేనే వాదించుకునిగా. అక్కడి దాకా వెళ్ళే కృప కూడా దేవుడిచ్చాడు. ఎందుకొరకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆటంకాలు రాక తప్పవు, కానీ ఆయనను ప్రకటించకుండా ఎలా ఉండగలుగుతాం? అది నేను చెప్పాలనుకుంటున్నాను. మనం బ్రతకలేం కూడా. కాబట్టి మేము ప్రకటిస్తాం, దేవుడు కార్యం చేస్తాడు. ఆమెన్. దేవుడు చేసినా చేయకుండా మేము ప్రకటించుకుంటూనే వెళ్తాం. అందుకే దేవుడు నాకు 2005లో నాతో మాట్లాడి దేవుడు నాకు ఇచ్చిన ఒక బాధ్యతాయుతమైన దర్శనం ఏంటంటే, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి చిన్న బిడ్డ యేసుక్రీస్తు సువార్త వినడానికి, చూడడానికి, తాకడానికి, కనుగొనడానికి మరలా వారు అంగీకరించినను తిరస్కరించినను వాళ్లకు అవకాశం ఇవ్వాలి, ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలనే బాధ్యత, భారం పెట్టాడు. ఎందుకంటే ఆయన నా జీవితంలో అనుభవించా. ఆయన ఎంత గొప్ప దేవుడో నేను అనుభవించి చెప్తున్నాను ప్రియులారా. నేను ఒక మంచి మాట నాకు చాలా ఇష్టం. అపోస్తల కార్యములలో 10వ అధ్యాయం 34వ వచనంలో నిజముగా అంటాడు పేతురు. అక్కడ దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నానంటాడు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు పక్షపాతి కాడు. ఆయనకు పక్షపాతం లేదు, పక్షవాతం లేదు. ఆయన పక్షపాతం లేనివాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ ఆయనకు పక్షపాతమే ఉంటే నేను రక్షించబడేవాడిని కాదు. అక్కడే ఆ 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయించాడు, కొందరికి కాదు. ఈనాడు చాలామంది ఆయన మా దేవుడు కాదండి, ఆయన మా దేవుడు కాదండి, ఆయన మా దేవుడు కాదండి అని చాలామంది అంటున్నారు. అయితే నేనేమంటే, ఆయనైతే అందరికీ ప్రభు అని చెప్పుకున్నాడు. దాన్ని దాటేసి ఆయన ఏమన్నాడంటే, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో ఆయన సర్వ శరీరులకు దేవుడను అని చెప్పుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఈ మధ్యలో హెయిర్ సెలూన్ షాప్కి వెళ్ళినప్పుడు మా మంగలి అంటే రెగ్యులర్గా ఆయన ప్రభుని గురించి ప్రకటిస్తూ ఉన్నాను. ఇక వెళ్ళగానే ఆయన స్టార్ట్ చేయండి సార్ అంటాడు. అలా అయిపోయింది ఆయనకు నాకు సంబంధం. కాబట్టి ఆయన ఈ మధ్యలో ఏమన్నాడంటే, కాదు సార్ మీ దేవుడు కాదు మా దేవుడు అంటే, నేను అట్లెట్లుంటుందిరా బాబు, కులానికి మతానికి ప్రాంతానికి దేవుడైతే కదా, ఆయనకు కులము మతము ప్రాంతము అతీతుడిగా కాకుండా ఉండాలి దేవుడు అనేవాడు. దానికి కట్టుబడి ఉంటే ఆయన దేవుడు ఎందుకైతాడు? రాజకీయ నాయకుడు అవుతాడు కానీ కదూ. ఆయన వాటన్నిటినీ అతీతముగా ఉండేవాడు కదా. ఆయనకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు కదా. మరి మీ దేవుడు మా దేవుడు ఏందిరా అబ్బాయి అని అడిగాను. కాదన్నా అంటే, లేదురా బాబు, శరీరం ఉన్న వాళ్ళందరికీ దేవుడు, నీకు కూడా శరీరం ఉంటే నీకు దేవుడురా, లేకపోతే లేడని చెప్పాను నేను. అది మీకు కూడా చెప్తున్నా నేను. సర్వ శరీరులకు దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు దేవుడు కాదన్నా నీకు ఆ ఎన్లైట్మెంట్ దొరకలేదేమో ఇంకా, కానీ ఆయన సర్వ శరీరులకు దేవుడే అని ప్రకటించాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి మన దృక్పథంలో మా దేవుడు మీ దేవుడు, మా ప్రభువు మీ ప్రభు అనడానికి లేదండి. నేను కూడా అలాగే అనుకున్నాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అందులోనే. పొద్దున లేవగానే నాకు అసలు జ్ఞానం లేని ఆ కాలంలోనే మా తాతగారు ఉద్దండుడైన పౌరోహితం చేసిన వారు, జ్ఞాని. ఆయన పొద్దుట లేవగానే నన్ను ఆయన ఒక నీటి తొట్టి దగ్గర తీసుకెళ్ళి ఆయన 2 చేతుల్లో నీళ్ళు తీసుకొని నా చేతిలో వదులుతూ, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవం త్రాహిమాన్ దేవా కృపాయా శరణ గతవత్సల అన్నేదా శరణం నాస్తి అనేవాడు ఆయన. అక్కడి నుంచి వచ్చాను నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను, పాపంలో బ్రతుకుతున్న దేవా నేను నీ శరణు కోరుచున్నాను. ఈ అన్యేదా అనుకోకుండా చేసే ప్రతి పాపాన్ని క్షమించమని ప్రతిరోజు పొద్దునే చేసే ప్రార్థన శ్లోకం అది. అక్కడి నుంచి వచ్చాను నేను. ఈరోజు అనుభవించగలుగుతున్న దేవుని ప్రేమ ఏంటో, ఈరోజు చెప్పగలుగుతున్న దేవుడు ఎంత గొప్పవాడో, ఈరోజు చెప్పగలుగుతున్న దేవుడు ఎంత ఉన్నతమైన వాడో. కాబట్టి క్రిస్మస్ ఎస్పెషల్గా మనం ఈ సెలబ్రేషన్లో, ఈ అకేషన్లో తప్పకుండా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చిన ఒక శ్రేష్టమైన ఆ యొక్క తరుణాన్ని, దాని గురించి మనము ఆలోచిస్తూ ఉన్నాం. దాన్ని ప్రకటించాలి కూడా, దాని గురించిన జ్ఞానం తెలియాలి కూడా. దేవుడు ఎందుకు మానవుడు కావాల్సి వచ్చింది, అవసరం ఏంటి అసలు? ఎందుకంటే మనం ఉన్న భారతదేశంలో మనుషులు దేవుళ్ళు అవుతారు కదా.
మనుషులు దేవుళ్ళుగా ఉండాలని, మనుషులు దేవుళ్ళుగా చలామణి అవ్వాలని ప్రయత్నిస్తున్న దినాల్లో దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావడం ఏంటి? తప్పకుండా ఆలోచించవలసిన విషయం. దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, దాని వెనకాల ఉన్న లక్ష్యం ఏంటి, అది మనకు తెలియాలి. దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో మనకు తెలియకపోతే చాలా కష్టం. ఆ యొక్క జ్ఞానం కావాలి. చరిత్ర మనం గమనించినట్లయితే ప్రతి మానవుడు దేవుని పోలిక, దేవుని స్వరూపమని ఆదికాండం 1వ అధ్యాయం 26 నుండి 28 వచనాల్లో చదువుతాం. దేవుని స్వరూపమై, దేవుని పోలికయ్యి ఉన్నారు. అన్నీ చాలా బాగున్నప్పుడు అంత బాగానే ఉంది. కానీ దేవుని మాటను అవిధేయించి మానవుడు పాపం చేసినప్పుడు దేవునికి మానవునికి మధ్యలో ఇక అగాధం ఏర్పడింది. పాపం ఏం చేసిందంటే మనిషిని దేవునితో దూరం చేసింది. పాపానికి ఉన్న శక్తి అటువంటిది. బైబిల్ అంటుంది, రోమపత్రిక 3వ అధ్యాయం 22-23లో, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు ఉచితముగా అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము దేవుని మహిమను పొందకుండా చేసింది. పాపము దేవునికి దూరం చేసింది. పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవునిని అవిధేయత చూపించడమే పాపం. దేవుని ఇష్టము, దేవుని చిత్తాన్ని చేయకుండా ఉండడమే పాపం. ఆ పాపాన్ని బట్టి మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. నాకు ఇప్పటికి కూడా ఒక ఆశ్చర్యం అనిపిస్తుందండి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది మీరు చెప్పండి. నాకు ఇప్పటికి విచిత్రం అనిపిస్తుంది. ఒక అగరబత్తి, ఒక అంబికా దర్బార్ బత్తి దేవునికి మానవునికి అనుసంధానం చేస్తే ఈ బాధ ఎక్కడిదిగా? టన్నులు కొనుక్కోము. అది ఎలా సాధ్యమవుతుంది? సరే, ఆయన బిజినెస్ స్ట్రాటజీతో పెట్టుకున్నాడేమో దాన్ని, పర్లేదు. కానీ ఒరిజినల్గా మనం ఆలోచిస్తే భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేది దైవనరుడై ఉండాలి కదా. ఆయన దేవునికి దేవుడిగా, మానవుడికి మానవుడిగా ఉండి ఆ కనెక్షన్ ఇవ్వాలి కదా. లేకపోతే భగవంతుడెక్కడా, భక్తుడెక్కడా? భగవంతుడేమో అపరిమితమైన వాడు, భక్తుడేమో పరిమితమైన వాడు. భగవంతుడేమో పరిశుద్ధుడు, భక్తుడేమో పాపి. భగవంతుడేమో మహాకాశాలు పట్టజాలని వాడు, భక్తుడేమో చాలా స్వల్పమైన వాడు. భగవంతుడేమో ప్రేమామయుడు, భక్తుడేమో దుర్మార్గుడు. వీళ్ళిద్దరికి ఎట్లా మ్యాచ్ అవుతుంది? స్థాయిలో కానీ అంతస్తులో కానీ ఎక్కడ కూడా వారికి మ్యాచ్ అయ్యే అవకాశం లేదు కదా. అందుకే దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. అనేకమైన ప్రయత్నాలు జరిగాయి. దేవుడు రాజులను ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళ ద్వారా మనుషులతో సమాధాన పడాలనుకున్నాడు, సాధ్యం కాల. దేవుడు ప్రవక్తల ద్వారా సాధ్యం కాలే, యాజకుల ద్వారా సాధ్యం కాలే. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి, ఇక లాభం లేదు. ఇక దేవుడే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం, పాపం వలన వచ్చు జీవితం మరణం. కాబట్టి మరణం అంటే ఏంటో తెలుసునా? ఈ లోకంలో సంబంధమైన మరణం గురించి మాట్లాడట్లేదు. మరణము అంటే నరకం, ఆత్మీయ మరణం గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని నరకము అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా, నాకు ఒక పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్న మనం ప్రతిదాన్ని ChatGPTతో మాట్లాడుకొని అనుసంధానం చేసుకొని ChatGPT నుండి ఎంక్వైరీ చేస్తున్నాం. మనం ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు అని ఎందుకు ఎంక్వైరీ చేయం? మనం ఏఐని అడగొచ్చు కదా, ChatGPTలో చూడొచ్చు కదా, గూగుల్లో వెతుకొచ్చు కదా. అసలు చనిపోయిన మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు అసలు? మనకు ఒక విషయం చాలా స్పష్టంగా తెలుసు, పుట్టిన ప్రతి మానవుడు గిట్టక తప్పదని. సగం హ్యాబిట్స్ ఎన్టీ రామారావుది, చచ్చిపోయింది ఆయన కూడా కదూ. పేరున్నోడు, డబ్బున్నోడు, పేదవాడు వ్యత్యాసం లేదు, ప్రతి ఒక్కడు చనిపోతూనే ఉన్నాడు. చనిపోయిన మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎందుకు తెలుసుకోవద్దు? ఎందుకొరకు ఆలోచించవద్దు? అసలు ఏంటి మనిషి మరణం వెనకాల ఉన్న మర్మం ఏంటి? నా బాధ ఏంటంటే, నేను ఇక్కడ షాపూర్ నగర్లో జగద్గిరిగుట్ట దాటిన తర్వాత షాపూర్ నగర్లో అక్కడ ఉంటాను నేను. మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు ఉన్నాయా? ఉన్నాయి తమ్ముడు, భోజనాలు ఉన్నాయా? ఉంటే తింటా నేను కూడా. భోజనాలు ఉంటే నాకు తెలుసు, పండుగ కదా. తిన్న తర్వాత అయినా ఇక తమ్ముడు అంటాడు, అన్న ఇక మీరు వెళ్తే మంచిది అంటాడు కదా. 10కో 11కో 12కో వెళ్ళాలనా లేదా? వెళ్ళాలి. నాకు కూడా ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు, కుటుంబం, వెళ్ళిపోవాలి కదా.
రేపు మళ్ళీ ఆదివారం సంఘం పరిచర్య ఎంత ఉంటుంది? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడి నుంచి అయితే వచ్చానో అక్కడికే వెళ్ళాలి, మా ఇంటికి వెళ్ళాలి. మనందరం దేవుడి దగ్గర నుంచి వచ్చాం, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. అక్కడికి వెళ్తామా లేదా అనేది మనం ఆలోచించాలి. అక్కడికి వెళ్ళే మార్గాన్ని వెతకాలి. మీ పక్క వాళ్ళకు ఒక మాట చెప్పండి, సగం సత్యం అబద్ధం కంటే ప్రమాదం అనండి. హాఫ్ ట్రూత్, సగం సత్యం. అసలు భారతదేశం ఎదుర్కొంటున్న పెద్ద ప్రధానమైన సమస్య, దీని మీద పార్లమెంట్లో చర్చ జరగాలి. ఏంటది? సగం సత్యం అబద్ధం కంటే ప్రమాదం అని. వానికి సంపూర్ణ సత్యం తెలియదు, లేదా అసలు సత్యం తెలియకుండా ఉండదు. సగం సగం తెలుస్తుంది, మిడిమిడి జ్ఞానం, అటు ఇటు జ్ఞానం లాగా ఉంటుంది వ్యవహారం అంతా. దానివల్ల ఏం లాభం? ఒక ఆయన అంటాడు, ఒక పెద్ద ఆయన, మీ దేవుడు 3 మేకులే పీక్కోలేకపోయినట్టాడు ఆయన. అరే బాబు, నీకు 3 మేకులు పీక్కోలేదనేదే నీకు తెలుస్తుంది, కానీ 3వ రోజు లేచిండనే విషయం ఎందుకు చెప్పవు? 3 మేకులు పీక్కోవడం గొప్పతనమా, 3వ రోజు తిరిగి లేవడం గొప్పతనమా అనేది తెలియాలి కదా. సగం సత్యమే కదా అది. అది అబద్ధం కంటే ప్రమాదం కదా. నేను ఆయన కౌంటర్ వీడియో పెట్టాను, ఆయన కౌంటర్ ఇస్తే చెప్పాను నేను, నాన్న నీకు చాలా తక్కువ తెలుసు, పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే మాట్లాడదాం, డిబేట్కి రా. పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి ఏదైనా. అది ప్రజలను దారి తప్పిస్తుంది. స్కూళ్ళల్లో కూడా ఒక మంచి ప్రార్థన నేర్పిస్తారు, మరి ఇప్పుడు నేర్పిస్తున్నారో లేదో తెలియదు, మా సమయంలో నేర్పించేవారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ. ఇప్పుడు నేర్పిస్తున్నారా? మీ స్కూల్లో నేర్పిస్తున్నారా? అంత టైం లేదులే వాళ్ళకి, అప్పుడు నేర్పించుతారు. దాని అర్థం ఏంటి? అసత్యంలో నుండి సత్యంలోనికి నడిపించేవాడు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేవాడు, మరణంలో నుండి జీవంలోనికి నడిపించే దేవా శాంతి 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 అని ఆయన ఎవరో కూడా చెప్తే అయిపోతుండేగా. అదే సగం సత్యం. ఒక దేవుడు ఉంటాడు, ఆయన అశాంతిలో నుండి శాంతిలోనికి నడిపిస్తాడు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు, మరణంలో నుండి జీవంలోనికి నడిపిస్తాడు. మరి ఎవరైనా అది. ఇంకొక ఆయనేమో సబ్కా మాలిక్ ఏక్ హై అని వెళ్ళిపోయింది ఆయన. ఆ మాలిక్ ఎవడో చెప్పరాదు భయ్. అరే తోడు బతాదేవనా కోనేవో మాలిక్. అరే అన్నీ ఎవరు సరిగ్గా చెప్పకుండా పోతున్నారేంటి? విషయాలు తెలియాలి, వారు చెప్పకుండా కనీసం మనమైనా అన్వేషించాలి. మానవుడు పాపం చేస్తే పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరుకోవడం అసాధ్యం, అది వల్ల కాదు. అందుకే దేవుడే ఒక ప్రణాళిక చేశాడు, దేవుడే ఒక ఉన్నతమైన ప్రణాళిక చేశాడు. మీరు ఇంకా చరిత్రలో గమనించినట్లయితే చరిత్రలో ఒక 3-4 విషయాలు జరిగాయి. మానవుడు దేవుణ్ణి వెతకడం ప్రారంభించినట్టుగా చరిత్ర చెప్తుంది. మన భారతదేశ చరిత్ర చాలా దేవుణ్ణి వెతికే విధానాన్ని చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు వారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక లాభం లేదు, దేవుణ్ణి వెతకడానికి మంచి పుణ్యకార్యాలు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు అనుకొని దాన ధర్మాలు పుణ్యకార్యాలు అవన్నీ చేస్తూ వెళ్ళారు. దాన్ని క్రియల మార్గం అని పిలుస్తారు. క్రియల మార్గం. ఆ మార్గంలో వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఆ మార్గంలో వాళ్ళు దేవుణ్ణి కలుసుకోలేకపోయారు. ఖర్చు అయింది తప్ప దేవుణ్ణి కలుసుకోలే. ఇక లాభం లేదని వాళ్ళు ఏం చేశారంటే జ్ఞాన మార్గాన్ని వెతికారు. జ్ఞాన మార్గం అంటే గురువుల ద్వారా దేవుణ్ణి చేరుకోవాలనే ప్రయత్నం, జ్ఞాన మార్గం అది. అందుకే ఇలా గురువులను ఆశ్రయించి గురువు ద్వారా దేవుణ్ణి కలుసుకోవాలంటే అసలు గురువే దేవుణ్ణి కలుసుకోలేదు, అది పెద్ద సమస్య. కాబట్టి ఏమైపోయిందంటే అక్కడ మోసపోవడం జరిగింది. ఇంటికో గురువు తయారైపోయాడు. చాలా భయంకరమైన కార్యాలు చేశారు వాళ్ళు, భయం లేదు వాళ్ళకు. అది కూడా ఫెయిల్ అయిపోయింది. దాని జ్ఞాన మార్గం అంటారు. ఇక లాభం లేదని ఇక వీడే గుళ్ళు గోపురాలు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ రకరకాలైన పనులు చేస్తూ దేవుణ్ణి అలాగైనా కలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దాన్నే భక్తి మార్గం అని పిలుస్తారు. ఆ మార్గంలో కూడా మానవుడు దేవుణ్ణి కలుసుకోలేకపోయాడు. చరిత్ర చెప్తున్న సత్యాలు. నేనేమంటానంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికి కూడా చాలామంది దేవుణ్ణి కలుసుకోవాలని, దేవుని దగ్గర తమ జీవితాలను ఒప్పుకోవాలని, దేవుడితో వాళ్ళు ఏకమైపోవాలని ఇంకా రకరకాలైన ప్రయత్నాల్లో చాలామంది చాలా రకాలుగా వెతుకుతున్నారు. నేను వారణాసిలో పరిచర్య చేస్తూ ఉంటాను. ఉత్తరప్రదేశ్లో ఉంటుంది వారణాసి. 4.5 కిలోమీటర్ల దూరంలో 1600 గుళ్ళు ఉంటాయి. అక్కడ మా బ్రాంచ్ ఉంది. భారతదేశంలో ఉన్న ప్రతి టెంపుల్ సిటీలో మా పరిచర్యలు ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చినది కృప. వారణాసికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను వాళ్ళ ప్రయత్నం ఏంటి, అసలు వాళ్ళ బాధ ఏంటి, అసలు
వాళ్ళ వేదన ఏంటో నాకు అసలు అర్థం కాదు. अरे क्या हुआ रे आपको, क्या कर रहे आप लोग? अरे हम भगवान को मिलने के लिए देख रहे. अरे कैसा मिलते भगवान को? వాడు గంజాయి దాగి భగవాన్ కలవాలంటాడు వాడు. ఇంకా రకరకాలైన ప్రయత్నాల్లో దేవుడిని కలవాలనుకుంటే వాళ్ళు వందల మంది వేల మంది నేను చూశాను. నేను అక్కడ అది సాధ్యమా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒక మాట చెప్పనా నేను, అది ఎన్నటికీ సాధ్యం కాదు. ఎందుకంటే మానవుడు పరిమితమైన వాడు, లిమిటెడ్. దేవుడు అపరిమితమైన వాడు, అన్లిమిటెడ్. అది ఎప్పటికీ కుదరదండి, అది మ్యాచ్ కాదు. అందుకే దేవుడు చేసిన ప్రణాళిక ఏంటో తెలుసా? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. నశించిపోయేదాన్ని కాదు, ఆల్రెడీ నశించిన దానిని, పాపముల చేత అపరాధముల చేత నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నీకోసం నా కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. చాలామంది రిలీజియన్ అని మాట్లాడతారు, కానీ చాలామందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, రిలీజియన్ అనే పదం ఇంగ్లీష్ పదం కాదు. అది రిలీజియా అనే లాటిన్ పదంలో నుండి వచ్చింది. వాట్ ఈస్ ద క్లియర్ డెఫినేషన్ ఆఫ్ రిలీజియా? రిలీజియా అనగా ద మ్యాన్ సర్చింగ్ ఫర్ గాడ్. ఒక మనిషి దేవుని కొరకు వెతుకుటను రిలీజియా అనే పదంతో మాట్లాడారు. దాంట్లో నుంచి రిలీజియన్ అనే ఇంగ్లీష్ పదం పుట్టినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అవును, ఎప్పటి నుంచో మానవుడు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు, కానీ కలుసుకోలేడు. అందుకే దేవుడే మానవుని కలుసుకోవడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. దాన్నే క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం మనం. ఆయన ఎందుకు రావాలో కూడా మనం ఆలోచించాలి. మనం చదువుకున్న యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని చదివాం. నీకు నాకు కాదు, సర్వలోకానికి శిశుడిగా పుట్టాడు ఆయన. మనుషులందరి కొరకు ఈ లోకంలో పుట్టాడు ఆయన. దేవునిగా వస్తే ఏ మనిషిని చేరుకోలేడు గనుక దేవుడు మానవుడిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక ఉత్తమరాలు దయాప్రాప్తురాలైన ఒక స్త్రీని వాడుకొని ఆమె ప్రమేయము పురుషుని ప్రమేయం లేకుండా ఆయన ఈ లోకానికి వచ్చి మానవుణ్ణి కలుసుకున్న ఒక గొప్ప ప్రణాళిక ఈ క్రిస్మస్. ఆయన రావాలి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించే విషయాలు ఏంటంటే, ఇలాంటి అనేకమైన విషయాలు వేదాలు కూడా మాట్లాడాయి, వేదాలు కూడా ఘోషించాయి. అది నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. కాకపోతే చాలా స్పష్టత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు 66 పుస్తకాల ప్రామాణిక గ్రంథమైన బైబిల్లో మాత్రమే ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. వేదాల్లో క్రీస్తు ఉంటాడని తాతబోధ చేయలేను నేను. వేదాల్లో లేడు క్రీస్తు వాక్యంలో బైబిల్లో మాత్రమే ఉంటాడు. ఇది చాలు నాకు, మీకైనా. కాకపోతే వేదాల్లో అన్వేషణ జరిగింది, సత్యాన్వేషణ జరిగింది. దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడిని ఎలా కలుసుకోవాలి, దేవుని గురించిన అనేకమైన విషయాలు రాయబడ్డాయి. ఇంచుమించు 2000కు పైగా శ్లోకాల్లో 4 వేదాలు 108 ఉపనిషత్తుల్లో దేవుడు లక్షణాలు వ్రాయబడ్డాయి, దేవుని గుణగణాలు రాయబడ్డాయి. భారతదేశంలో ఉన్న ఒక భయంకరమైన దుస్సాంప్రదాయం కనీసం ఈ జనరేషన్ అయినా దాన్ని జయించుదురుగాక. సే ఆమెన్. ఏంటో తెలుసా ఆ దుస్సాంప్రదాయం? కొడుకే పుట్టాలని. ఎవరు పుట్టాలి? ఈ జనరేషన్లో కూడా కొడుకు బిడ్డ ఏందో నాకు ఇప్పటికి కూడా విచిత్రం అనిపిస్తుంది. కొడుకే పుట్టాలని. కొంతమంది అయితే చాలా ధైర్యం చేసి వచ్చి, పాస్టర్ గారు కొడుకు పుట్టేటట్టు ప్రార్థన చేయి అన్నాడు. నేను అన్నాను, ఒకవేళ దేవుడేమో బిడ్డని ఇవ్వాలనుకుంటాడు, నేనేమో కొడుకు కావాలంట. ఆడు అటు ఇటు కాకుండా అయితే అటువంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పిన నేను. దేవుడి చిత్తం జరుగును గాక, అంతే కదా. మనం కన్ఫ్యూజ్ చేసిన వాళ్ళంగా మళ్ళీ యేసు నామములు అంటాం మనం. అందుకే ఎందుకు అనవసరంగా టెన్షన్. ఎక్కడి నుంచి వచ్చింది సాంప్రదాయం? నాకు తెలిసిన ఒక క్రైస్తవ కుటుంబం ఇండియాలో గర్భంలో ఉన్న బిడ్డ అమ్మాయో అబ్బాయో చెప్పరని వేరే దేశం వెళ్ళి వీసా వేసుకొని వేరే దేశం వెళ్ళి అక్కడ ఉండి అక్కడ ఎక్కువ డబ్బులు కట్టి అమ్మాయో అబ్బాయో తెలుసుకొని అమ్మాయిని తెలియగానే అబార్షన్ చేయించుకొని వచ్చేసారు వాళ్ళ ఇండియాకు. క్రైస్తవులు వీళ్ళందరూ. ఆ మధ్యలో ఒకడు, అన్నా చాలా థ్యాంక్స్ అన్న, అమ్మాయి డెలివరీ అయింది అన్నాడు చాలా సంతోషంగా. నేను అనుకున్నాను వాడికి ఎంత సంతోషం ఉందని. వెరీ గ్రేట్, మరి ఎవరు పుట్టారు నాన్న అంటే మైనస్ అన్న అన్నాడు ఆయన.
నాకు ఎమ్మటే చాలా కోపం వచ్చి బ్యాటరీ ఏమైనా పుట్టిందా అని అడిగిన వాడిని. ఎందుకంటే ప్లస్ మైనస్లు బ్యాటరీలు ఏమన్నా ఉంటాయి కదా. మరి అమ్మాయిలు మైనస్ ఎట్లయిందో నాకు ఇప్పటికి అర్థం కాలే. అమ్మాయి మైనస్ అయితే వాళ్ళ అమ్మ కూడా మైనస్ అవ్వాలి కదా, అవునా కదా? మరి నువ్వు కూడా మైనస్కే పుట్టినట్టు కదా. చాలా దుర్మార్గం అండి. దయచేసి యంగ్ జనరేషన్ చాలామంది యవనస్తులు ఉన్నారు కాబట్టి నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నాను. దేవుడు ఎవరినిచ్చినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. దాన్ని బట్టి ఇబ్బంది ఏమీ లేదు దాంట్లో. ఈ జనరేషన్లో అంటే అబ్బాయిలు ఫీల్ అవుతారు కానీ అబ్బాయిల కంటే అమ్మాయిలే కొంచెం మెరుగు. స్తోత్రం. కొంచెం చిన్నగా చెప్దాం ఇవి. ఎందుకంటే నాకు కూడా ఒక బిడ్డ ఉంది. ఐ నో దట్. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అబ్బాయిలు అలా ఉండరని కాదు కానీ ఇట్స్ డిఫరెంట్, అంతే. ఇద్దరిది వ్యత్యాసం ఉంటుంది ఎలాగూ. కాబట్టి నేను ఏం చెప్పాలని ఇష్టపడుతున్నానంటే ప్రియమైన వాళ్ళరా, ఎందుకు వచ్చింది ఆ సాంప్రదాయం తెలుసా మీకు? ఎందుకు కొడుకే కావాలని వచ్చిందంటే దానికి కారణం వేదమే. వేదమే అనడం కంటే కూడా వేదాన్ని అపార్థం చేసుకోవడమే. ఎందుకంటే వేదం ఏం చెప్పిందంటే పున్నాం నోహి నరకత్రాయిత ఇతి పుత్ర కుమార అని చెప్పింది. పున్నామ నరకము నుండి తప్పించేవాడు పుత్రుడిగా ఉంటాడు, ఆయన కుమారుడై ఉంటాడని చెప్పింది. నాకు చాలా విచిత్రం అనిపించింది. కుమారుడు అనే డెఫినేషనే అది. కుమ్ అంటే పాపము, హరుడు అంటే పరిహరించువాడు, కుమారుడు అంటే పాపం పరిహరించువాడు. మనకు భాష తెలియక మనం ఏం చేస్తాం తెలుసా? ఎంతమంది నీకు పిల్లలంటే 2 కుమారులు అండి అంటాం. కుమారులు మన కడుపులో పుట్టరండోయి, ఒక్కటేసారి పుడతాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కుమారుడిగా పుడతాడు ఆయన. దాన్ని పట్టుకొని చాలామంది ఏం చేశారంటే ఒక్కడైనా పున్నామ నరకం నుంచి తప్పించడానికి ఒక్క కొడుకైనా ఉండాలని. 4 బిడ్డలు పుట్టినా, 5 బిడ్డలు పుట్టినా, 6 బిడ్డలు పుట్టినా ఒకడైనా కొడుకు పుట్టకపోతాడా అని ఎదురు చూసే దుస్సాంప్రదాయం మన భారతదేశంలో, మన క్రైస్తవుల్లో కూడా ఉండడం చాలా శోచనీయం. అది నశించునుగాక. ఆమేన్. తప్పండి అది. అలాంటి దృక్పథం అసలే ఉండొద్దు. అయితే నాకు పెద్ద ప్రశ్న ఏంటో చెప్పనా? కొడుకు నీ కడుపులో పుట్టిన కొడుకు నరకాన్ని తప్పిస్తాడా తెప్పిస్తాడా చెప్పండి మీరు. క్లారిటీకి వచ్చేయండి. ఇంకా ఇక్కడున్న కొడుకులను అడగండి, వాళ్ళ అమ్మ నాన్నకు నరకాన్ని తప్పిస్తున్నారా తెప్పిస్తున్నారా? ప్రత్యక్ష నరకత్రాయిత అనాలి ఇప్పుడుగా. కోవిడ్ పుణ్యమా అని పిల్లలకు మనమే మొబైల్ ఫోన్స్ ఇచ్చి 3rd క్లాస్ 4th క్లాస్ అయితే వాడు మాట వింటలేడు, నరకం కనబడతలే. ఎన్ని కంప్లైంట్స్ అనుకున్నారు పాస్టర్ గారికి. పాస్టర్ గారికి వచ్చి మీరు మావాడిని నువ్వేమనకు నేను అనాలి. ఇది భలే ఉంది విచిత్రం. మేము చెడు కావాలి, మీరు మాత్రం మంచిగా ఉండాలి. మాత్రం మా కన్నయ్య, మా అన్నయ్య, మా కన్నయ్య, మా ఏంటి, మా బంగారం అంటది. మేమేమో రే ఏం రా అని మేము బెదిరియాలి. ఇది ఎక్కడ న్యాయం? మేము అట్లా చేయం అసలే. మీరు కూడా మాట్లాడాలి కదా. కొంతమంది చాలా భక్తి కలిగిన క్రైస్తవ తల్లిదండ్రులు సండే స్కూల్ మీద బాగా ఆధారపడతారు. సండే స్కూల్ మీద, సండే స్కూల్ టీచర్స్ మీద ఉన్న నమ్మకం వాళ్ళ మీద వాళ్ళకు కూడా ఉండదు. అలా చేయకండి. మీరు బాధ్యతగా తీసుకోండి. కాబట్టి ఒక కుమారుడు ఈ లోకంలో పుట్టాలని వేదం ఘోషించింది. అది స్పష్టంగా మాట్లాడింది. చాలా చోట్ల రాయబడ్డది. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనే వచ అని వేదం చెప్పింది. పుత్రుడు లేకపోతే గతి లేదు, స్వర్గానికి వెళ్ళే దారి లేదు అని మాట్లాడింది. దాన్నే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు అని ప్రభు చెప్పాడు. పరలోకానికి వెళ్ళే మార్గంగా ఉండడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. హల్లెలూయా. అందుకే ఈ సీజనల్గా చదివే ఒక మంచి వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం గుర్తుకుందా? ఏంటది? చెప్పండి చూద్దాం. తోకు దీర్ఘం పెట్టండి అమ్మా. కదా, క్యాపిటల్ ఎస్ ఉంటుంది, స్మాల్ ఎస్ కాదు అది. మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. ఎంత బాగుంది చూసారా? మీకు తెలుగు చెప్పినోడిని అడాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. మీ పక్క వాళ్ళకి మంచిగా చేయగలిపి చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కులంతో, నీ మతంతో, నీ ప్రాంతంతో దేవునికి సంబంధం లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక మాట చెప్తాను ప్రియులారా, నేను నమ్ముతున్న ఒక సత్యాన్ని చెప్తాను మీకు. ఈ రాత్రి మీరు ఇక్కడికి వచ్చారంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టే మీరు ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా. మీరెవరో పిలిస్తే, ఎవరో తీసుకొస్తే
సడన్గా అనుకోకుండా అట్లా జరగవండి, యాదృచ్ఛికంగా జరగవండి. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దైవజనులు పాస్టర్ గారు చేసిన ప్లాన్ కాదండోయ్, మళ్ళీ ఎట్లా పట్టుకున్నారు కనుక. జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుడు చేసిన ప్లాన్. ఆమెన్. కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం. చక్కగా యవ్వన కాలంలో దేవుడు దైవజనులను నిలబెట్టి వాడుకుంటున్నారు. తమ్ముడు అంటే మాకు బాగా ఇష్టం, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ఇష్టం. అది దేవుని పిల్లలు అలాగే ఉండాలి కూడా. అయితే ఇప్పుడు నేను పిలువబడతాను ఇక్కడికని నేను అనుకోలేదు కూడా, కానీ దేవుని ప్రణాళిక ఇది. నేను స్పష్టంగా నమ్ముతున్నాను, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. హల్లెలూయా. కాబట్టి మనందరం ఇక్కడికి దేవుని ప్రణాళికలో వచ్చాం. వి డోంట్ నో, మాకు తెలియదు దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని ఆలోచన ఏంటో మాకు తెలియదు. ఎందుకంటే ఒకవేళ రేపు పరలోకానికి వెళ్తే, అంటే చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తే, మేము మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న కోరిక లేదు మాకు. మాతో పాటు మీరందరూ కూడా దేవుని దగ్గరికి రావాలన్న ఆశ ఉంది మాకు. హల్లెలూయా. ఎందుకంటే రేపు దేవుడు మమ్మల్ని లెక్క అడుగుతాడేమో. ఎలా ఉంటుందని నేను అనుకుంటున్నా అంటే, ఎగ్జాంపుల్గా నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన చనిపోయి దేవుడి తీర్పు దగ్గరికి వెళ్ళాడు. ఆయన అడుగుతాడు, బాబు నువ్వు నన్ను ఎందుకు నమ్ముకోలేదు అని అడుగుతాడు. దేవుడు, నీ గురించి నాకు ఎవరు చెప్పలేదు ప్రభు అంటాడు. బెంజమిన్ చెప్పలేదా అంటాడు. చెప్పలేదు ప్రభు అంటాడు. అయితే పక్కకు నిలబడి అంటాడు, అవుట్. అది నా బాధ. మిమ్మల్ని కూడా లెక్క అడుగుతాడు దేవుడు. ఆయన గురించి ప్రకటించకపోతే లెక్క అడుగుతాడు. కేవలం ప్రకటించడం అనేది పాస్టర్ గారుల రెస్పాన్సిబిలిటీ, సేవకుల రెస్పాన్సిబిలిటీ కాదు, ప్రతి క్రైస్తవుని రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి ప్రకటించడం. ఎవరిని మార్చకండి, ఎవరిని ఫోర్స్ చేయకండి, విషయాన్ని చెప్పండి. విషయాలు తెలియదండి, అపోహలు అపార్థాలు బీభత్సంగా ఉన్నాయండి క్రైస్తవుల మీద, సేవకుల మీద. వాడు అన్నాడు, మీకు పైనుంచి వస్తాయి అట్ట కదా అన్నాడు. పైకి చూసి మెడలు పోతున్నాయి, పైనుంచి వస్తలేవు, కింద నుంచి వస్తలేవు. తమ్ముడు నీకు ఏమైనా వస్తున్నాయా? ఏమొస్తలేవు. చాలా విచిత్రం, పైనుంచి వస్తాయట. డబ్బులు ఊరికే రావా, నా గుండోడు చెప్పలే. ఆయనకున్న ఎన్లైట్మెంట్ మనకు లేకపోతే ఎట్లా? ఆయన ఆ ఎన్లైట్మెంట్లో లలిత జ్యువెలర్స్ను సూపర్గా నడిపిస్తున్నాడు ఆయన. మనకి ఇంకా ఎన్లైట్మెంట్ రాలా. డబ్బులు ఎందుకు వస్తాయండి? ఎవరు ఎందుకు ఇస్తారండి? ఎవరు ఎందుకు ఇవ్వాలండి? మా దావీదు ఏం చెప్పాడు తెలుసా? యెహోవా వలననే మాకు సహాయం కలుగును అన్నాడు ఆయన. హల్లెలూయా. దాని కొరకు దీని కొరకు ఏది లేదండి. ఇంకా ఒక మాట నేను చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినాక డబ్బులు రాలే, వచ్చేవి ఆగినాయి నా జీవితంలో. ఇదే హైదరాబాద్లో మీరు ఇక్కడి నుంచి అమీర్పేట్, ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా వెళ్తే అమీర్పేట్ చౌరస్తాలో జంక్షన్లో అటు శేషమాల్ థియేటర్, ఇటు విజయలక్ష్మి థియేటర్ ఉంటుంది. దాని మధ్యలో ఉన్న గుళ్ళో నేను పూజారిగా పనిచేశాను. నేను అక్కడ పూజారిగా పనిచేశాను. 110 సినిమాలకు ముహూర్తాలు పెట్టాను. ఒక్క సినిమాకు 10,116 నుంచి ₹1,00,000 తీసుకునేది. ఒక సినిమా ముహూర్తానికి మినిమం 10,116 నుంచి 1,00,000 ఛార్జ్ తీసుకునేది నేను. హైదరాబాద్లో ఆ దినాల్లో మార్వాడీల వివాహాలు చేయడానికి చాలా తక్కువ మంది ఉండేవారు. మనకున్న స్పెషల్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే హిందీ మాట్లాడుతా, రాస్తా, చదువుతా నేను. కాబట్టి ఇలాంటి వాడే కావాలని మార్వాడీల పెళ్ళిళ్ళ కొరకు ప్రత్యేకమైన పూజారిగా నన్ను ఎన్నుకున్నారు. 27 పెళ్ళిళ్ళు చేశాను. ఒక్క పెళ్ళికి 51,000 తీసుకునేవాడిని సింపుల్గా. డబ్బులే డబ్బులు. ఏమండి, దాన్ని విడిచిపెట్టాం. ఎందుకంటే దానికంటే శ్రేష్టమైన యేసయ్యను పట్టుకున్నా నేను. హల్లెలూయా. ఇంకంతకంటే గొప్ప మాట ఏం చెప్పాలంటే, యేసయ్యే నన్ను పట్టుకున్నాడు ప్రియులారా. యేసయ్య నన్ను పట్టుకున్నాడు. ఆయన నా కొరకు కూడా ఈ లోకానికి వచ్చాడు. నన్ను విడిపించడానికి, విమోచించడానికి కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చెప్పడానికి ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నా నేను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు ఎవరు? కుమారుడు, హరుడు, పాపమును పరిహరించువాడు అనుగ్రహించబడెను. బడును కాదు, బడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఎంత అద్భుతమైన పేర్లు ఆయనవి. పేరంటే ఈ రోజులాగా అమ్మదొక అక్షరం, నాన్నదొక అక్షరం, నాయనమ్మదొక అక్షరం కలిపి పెట్టేది కాదు పేరంటే.
అప్పుడు పెట్టే పేర్లకు వారి వ్యక్తిత్వం, వారి పట్ల ఉన్న దేవుని ప్రణాళికను పేరుగా పెట్టేవారు. ఆయనకి ఇక్కడ ఒక 5 పేర్లు ఉన్నాయి. ఆయన రాజుగా ఉండబోతున్నాడు కనుక ఆయన ఆశ్చర్యకరుడు, అందుకే ఆయన మనందరి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయన ఆలోచనకర్త, అందుకే ఆయన ఆలోచన ఈ రోజు కూడా ఇవ్వడానికి సమర్థుడు. ఆయన బలవంతుడైన దేవుడు, ఏ బలహీనత నుండి ఆయన విడిపించి నీకు నాకు బలమిచ్చే దేవుడు. ఆయన నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి అంటే ఆయన ఈ లోకపు తండ్రి కొద్ది రోజులు ఉంటాడేమో నీతో, కానీ ఆయన నిత్యము నీతో తండ్రిగా ఉంటాడు. చివరిది, ఆయన సమాధాన కర్తయగు అధిపతి, ద ఆథర్ ఆఫ్ పీస్. ఆయన సమాధానానికి కర్త. ఈనాడు మానవుడికి కావాల్సిందే సమాధానం. మీకు గుర్తుకుందా? ఏదేనిలో మానవుడు తప్పు చేసిన తర్వాత 3 సమాధానాలు కోల్పోయాడు. మొదటి సమాధానం దేవునికి ఆయనకున్న సంబంధం. దేవుడు ప్రతిరోజు చల్లబూట రాగానే ఆదాము ఎదురుపోయేవాడు, వాళ్ళిద్దరు కలిసి తిరిగేవారు. సమాధానం పోగొట్టుకున్నాడు. తర్వాత ఆయన ఇతరులతో ఉండే సమాధానం కదా, ఆయనకు గాఢ నిద్ర కలగజేసి ఆయన ప్రకటెముకలో నుండి ఆమెను తయారు చేసి తీసుకొచ్చి ముందులో పెట్టగానే టక్కున కవి అయిపోయాడు. ఈయన కనీసం పరిచయం, దేవుడు అరే బాబు ఈమెవరో తెలుసా అన్నదాకా కూడా ఆగుతలేడు. ఈయన యవనస్తులకు అంత తొందరపాటు ఎందుకో మరి నాకు అర్థం కాదు. ఆగలేరు అసలు. అన్న నాకు అనిపిస్తుందన్న, ఐ ఫెల్ట్ ఇన్ మై హార్ట్ అన్న. రే జాగ్రత్త నాయన, నీ ఫెల్ట్ అంతా మెల్ట్ అవుతుంది లాస్ట్ తర్వాత. అన్న ఐఎమ్ మెల్టింగ్ ఎ లాట్ అన్న అంటావు నువ్వు. బీ కేర్ఫుల్. గాడ్ నోస్. దేవుడు తెచ్చిందా కాగు, తెస్తాడు కానీ దేవుడు ఇచ్చిందా కాగు. మనకంత ఈజీగా సెలక్షన్ రా తమ్ముడు. 2013 నుంచి కుటుంబాల మధ్యలో మేము పనిచేస్తూ ఉన్నాం. భయంకరమైన స్ట్రాటజీస్ చూస్తూ ఉన్నాం, భయంకరమైన సర్వేలు మేము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ 2022-2023 సర్వే ప్రకారం పెళ్ళైన నెల రోజులకే డైవర్స్ అప్లై చేసిన వాళ్ళు 63%. ఇండియా స్టాటిస్టిక్స్ ప్రకారం 63%. ఎప్పటికీ పెళ్ళైన 1 మంత్కే డైవర్స్కి వెళ్ళిన వాళ్ళు. మ్యారేజెస్ నిలబడడం చాలా కష్టంగా ఉంది, అందుకే ఫెల్టులన్నీ ఆపు, బెల్ట్ అయ్యేదానికి, లేకుండా చాలా కష్టమవుతుంది. చూసిందల్లా కావాలనిపిస్తుంది, అది దరిద్రం. దేవుడిచ్చిందా కాగు, దేవుడు ఏర్పాటు చేసిందా కాగు, అట్లా అనిపిస్తుందన్న. ఇక చూడండి, ఒకడు వచ్చి చెప్పిండు ఎంత దరిద్రం అంటే అది అన్న. ఇవాళ 4 సార్లు కృప అని ఎందుకు పాడిరన్న అన్నాడు. ఏముంది అందులో మర్మం అన్న. నేను కృప అని 4 సార్లు పాడితే అందులో ఏముందిరా మర్మం అంటే, అదే అన్న నేను కృప గురించి కదా ఆలోచించేది. ఏ కృపరా నువ్వు మాట్లాడేది? అదే అన్న రెడ్ డ్రెస్ వేసుకున్న కృప. నీ కృప దండ. ఎంత పెద్ద మర్మాలు రావు తమ్మిడా, ఎంత పాటలలో కూడా ఇంత మర్మాలు రాగితే ఇంకేం పాడతాం మేము? కృపలేని పాట ఉంటుందా? కాబట్టి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, తొందరపడ్డాడు ఆయన. చక్కగా కవిగా మారిపోయాడు. నా ఎముకలలో ఎముక అన్నాడు కదా, నా మాంసంలో మాంసం అన్నాడు. తెలంగాణ భాషలో చెప్తే అసలు బాగుండదులే కదా. అర్థమైపోయింది అయితే మీకు. ఓకే, అది బాగానే ఉంది. అది చాలా బాగుంది. ఆ ప్రేమ ఆప్యాయత బాగానే ఉంది. పాపం చేసిన తర్వాత ఏమంటున్నాడు? ఏమైనా తినకూడదని చెప్పిన పండు తింటివా అంటే, నేనేడ తిన్నా, నీవు నాకిచ్చిన ఈ స్త్రీ, నీవు నాకిచ్చిన ఈ స్త్రీ. ఇంత దూరం పోయింది ఏంది సంబంధం? ఇందాక నరంలో నరం, ఎముకలో ఎముక, మాంసంలో మాంసం, ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఇంత దూరం పోయింది సంబంధం? ఎస్, పాపం తోటి వారితో ఉన్న సమాధానాన్ని పోగొడుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునితో సమాధానాన్ని పోగొట్టుకుంటాడో అతనిలో ఇమీడియట్లీగా తనతో పాటు ఉన్న వారి సమాధానాన్ని కూడా కోల్పోతాడు. అంతేకాదు, ఆదికాండం 3వ అధ్యాయం 16 నుంచి చదువుకుంటూ వెళ్తే తనలో ఉన్న తన సమాధానాన్ని కోల్పోతాడు. మానవుడికి 3 రకాలైన సమాధానాలు కావాలి: దేవునితో సమాధానం, తోటి వారితో సమాధానం, తనలో తానకు సమాధానం. ఈ 3 సమాధానాల కొరకు ప్రజలు వెతుకుతూ ఉన్నారు. క్రైస్తవులు వెతుకుతున్నారు, అన్యులు వెతుకుతున్నారు, ప్రతి ఒక్కరు వెతుకుతున్నారు. ఈ సమాధానం ఇవ్వడానికి ఆయన సమాధాన కర్తయగు అధిపతిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఇచ్చే సమాధానం చాలా గొప్పదండోయ్. కాబట్టి రాత్రి దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు క్రైస్తవులైనా అన్యులైనా నాకు సంబంధం లేదు, కానీ వర్తమానం అయితే ఒకటే.
ఎవరికైనా ఒకటే వర్తమానం ఏంటంటే, ఏ ఒక్కరూ నశించుట నా దేవునికి ఇష్టము లేదు. అపోస్తుల కార్యాలు 17:30 ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చేయించుకుని ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలనేది దేవుని ప్రణాళిక. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని బైబిల్ మాట్లాడుతుంది. ఆయన వచ్చిందే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఆయన వచ్చిందే పాపులను రక్షించుటకు అంటాడు. తిమోతి 1 1:15 పౌలు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అంతేకాదు మార్కు 10:45 ఆయన విమోచన క్రయధనముగా తన రక్తమును తన ప్రాణమును ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. నా కోసం వచ్చాడు, నీ కోసం వచ్చాడు. దేవుని ప్రేమ చాలా గొప్పదండి. దేవుని ప్రేమ చాలా ఉన్నతమైందండి. త్వరగా ఒక 3 విషయాలు మీరు త్వరగా మీ బైబిల్లో కూడా మీరు అండర్లైన్ చేయడానికి ఇష్టపడితే మంచిదే. 3 ప్రవచన వచనాలండి. అవి కొత్త నిబంధనలో యేసు ద్వారా మాత్రమే నెరవేర్చబడే విషయాలను యెజ్కేలు ప్రవచించాడు. యెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో 23వ వచనంలో, యెజ్కేలు చాప్టర్ 18:23 చదువుతారా ఎవరైనా? మళ్ళీ కొంచెం. దుష్టుడు ఎవరండి? దుష్టుడు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా అన్నాడు ఆయన. ఎవరండి దుష్టులు? దుష్టులు అంటే ఎవరు? దుష్టులు ఎవరు? మంచివారు కాని వారిని దుష్టులు అంటారండి. ఇష్టులు కానివారు, శిష్టులు కానివారు దుష్టులు కదా. సంభవామి యుగే యుగే అంటది వేదం. అంటే ప్రతి యుగానికి దుష్టులను సంవరించడానికి దేవుడు ఏం చేస్తాడండి? అవతారం ఎత్తుతాడు అని వేదం బోధిస్తుంది. నేనేమంటే, దుష్టులను సంవరించడానికి దేవుడు అవతారం ఎందుకు? పోలీసులు లేరు, వాళ్ళు సరిపోరా? కానీ ఈ రాత్రి నేను ప్రకటించే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? దుష్టులను కూడా రక్షించే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇక్కడ మాటలు మీరు చూడండి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? నాకేమాత్రమే, వాడు దుష్టుడే కదా, వాడు పనెంత దుష్టత్వమే కదా, వాడు ఏమాత్రం మంచి చేయలే కదా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని వేదం చెప్తుంది కదా. దుష్టులు శిక్షించబడాలి కదా, దుష్టులు నశించాలి కదా. నో నో నో, నా దేవునికి దుష్టులు నశించటం కూడా దేవునికి ఇష్టము. వాడు కూడా మారు మనసు పొందుకోవాలి. పట్టుకోండి ఈ మాట, వాడు కూడా మారు మనసు పొందుకోవాలి. రెండవది 33వ అధ్యాయంలో ఉంటుంది, 11వ వచనంలో. ఎజ్కేల్ చాప్టర్ 33:11, 33:11 కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు అన్నాడు. ఇక్కడ రెండవది ఎవరండి? దుర్మార్గుడు అనగా సన్మార్గంలో లేనివాడు, మంచి మార్గంలో లేనివాడు. దుర్మార్గుడు మరణము నొందుట చేత నాకు సంతోషం లేదు. అసలు దసరా దీపావళి పండుగలే దుర్మార్గుడు చచ్చిపోతే చేసుకునే పండుగలు కదా. కానీ దుర్మార్గుడు చనిపోవటం వల్ల నాకు సంతోషం లేదంటున్నాడు దేవుడు. దయచేసి నేను క్రైస్తవులకు ఒక మంచి మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను ఈ సమయంలో. ఏంటి అని అంటే, మీకు కూడా ఈ మనసే ఉండనియండి. దుర్మార్గుడైనా సరే రక్షించబడాలనే కోరుకోండి. హల్లెలూయా. ఎందుకంటే ఒకసారి నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు చాలా వేదనకరమైన సంఘటన ఏం విన్నంటే, ఒక ఆవిడ, పెద్ద ఆవిడ లేచి, అయ్యగారి కొందనాలు, అమ్మగారి కొందనాలు, మనందరి ప్రార్థన దేవుడు విన్నాడు. మా వీధిలో ఉండే ఆ దుర్మార్గుడు చాలా బాధ పెట్టేవాడు, చాలా ఇబ్బందులు పెట్టేవాడు. మొన్న నైట్ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిండు, నా ఉసురు తగిలింది అన్నది ఆ ముసలి. అనగానే సంఘం అంతా హల్లెలూయా 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 అంటుంది. ఓరి నాయను, నీ దండం పెడితే ఆపండి. నేను ఆమె చెప్పిన, తల్లి, మన ఉసురు తగిలితే వాడు మారు మనసు పొందాలి తప్ప చావద్దు. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికైనా నా ప్రార్థన ఏంటో తెలుసా? క్రైస్తవులందరి ఉసురు భారతదేశాన్ని తగిలి వాళ్ళందరూ మారు మనసు పొందుదురు గాక. ఆమేన్. ఉసురు తగలడం అంటే ప్రార్థనే, ఇంకేమి కాదు ఇక. కాబట్టి అందరూ మారు మనసు పొందాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ సమాధానంగా ఉండాలి, అందరూ నెమ్మదిగా ఉండాలి, అందరూ మంచి మార్గంలో బ్రతకాలి. అదే కదా మన లక్ష్యం. కాబట్టి క్రైస్తవులు కూడా మనసు ఉండనియండి. వాడు దుర్మార్గుడైనా బైబిల్ ఏమో నేను హింసించి వారి కొరకు ప్రార్థించమని చెప్తే, వాడు చచ్చిపోయినా నలుడు చెప్తే ఇంకేం చెప్తాం? ఇక టీచింగ్ సరిగా ఉండాలి. టీచింగ్ సరిగా లేదు సంఘాల్లో, అది బాధ. సరైన టీచింగ్ కావాలి. ఆ పెద్ద ఆవిడకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పి, తల్లిని దండం పెడతా, ఇంకెప్పుడు చెప్పకే, ఉన్న విలువ పోతుంది మనది అని చెప్పాను నేను ఆమెకు. దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. నా దేవుని మనసు మాట్లాడుతున్న మీతో. వాడు దుష్టుడైనా మరణించొద్దు,
వాడు దుర్మార్గుడైనా మరణించొద్దు. మూడవదిగా మరలా ఎజ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 32వ మాటలో మనం చూస్తే, ఎజ్కేల్ చాప్టర్ 18 వర్స్ 32, ఎజ్కేల్ గ్రంథం 18:32లో మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి, వాడు క్లియర్గా మరణానికి పాత్రుడే, వాడు చావవలసిన వాడే, మంచిదే వాడు చావడం, వాడు చేసిన పనికే వానికి మరణం వస్తుంది, వాడు మరణానికి సంపూర్ణంగా పాత్రుడే. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేనేమాత్రం కూడా సంతోషించువాడను కాను అంటున్నాడు. ఆ దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దీని కొరకే ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. దుష్టుడైనా దుర్మార్గుడైనా మరణమునందువాడైనా మరణించుతున్న దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి ప్రకటిస్తున్న నేను కూడా ఈ మూడు నాలో ఉండే. నాలో చాలా దుష్టత్వం ఉండేది, దుర్మార్గత ఉండేది. నేను కూడా మరణం నందే పరిస్థితికి వెళ్ళిపోయాను. నేను చెప్పాను కదా, హైదరాబాద్లోనే ఆశ్చర్యకరంగా నేను హైదరాబాద్కి వచ్చాను. మాది నల్గొండ. ఒక్కరోజు కోసం వచ్చాను హైదరాబాద్కు. ఐ డోంట్ లైక్ సిటీ. ఎవరైనా అంటే అరే హైదర్ బ్యాడ్ రా, సికిందర్ బ్యాడ్ రా అనేవాడిని. టోటల్ బ్యాడ్ రా, అక్కడ దేర్ ఇస్ నో గుడ్ అనేవాడిని అందరితోటి. కానీ అక్కడే ఉన్నాం మనం వచ్చి. అసలు ఏమాత్రం ఇష్టం ఉండకపోయేది హైదరాబాద్లో ఉండడం. మా అక్కనేమో ఎల్బీ నగర్లో కామినేని హాస్పిటల్ ఆమె మెడికల్ ఫీల్డ్లో ఆమె జాబ్ చేస్తూ ఉండేది. నాకున్న కొన్ని అనారోగ్యాల దృష్టి హైదరాబాద్కు వచ్చాను. నాకు మైగ్రేన్ హెడేక్ ఉండేది, బాగా తలనొప్పి ఉండేది. దాని కొరకు నేను స్పెట్స్ వాడేవాడిని. రాను రాను ఈ తలనొప్పి తగ్గకపోగా నా కంటి చూపు తగ్గిపోతూ ఉంది. రెండవది, నాకు 2 సార్లు కడుపు నొప్పి కొరకు సర్జరీ అయింది, 2 ఫెయిల్ అయ్యాయి. నా కడుపులో చేయి పెట్టుకొని నడిచేవాడిని యూరిన్ పాస్ చేసిన తర్వాత. ఇది రెగ్యులర్గా ఉన్న డిసీజెస్ కనుక మా అక్క అక్కడే ఎక్కడ చూపించుకున్న తగ్గదురా, కామినేని హాస్పిటల్కి రమ్మంటే కామినేని హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చా. నా ప్లాన్ ఏంటంటే పొద్దున బస్ ఎక్కా, హైదరాబాద్లో దిగా, చూపించుకున్న, రాత్రి బస్ ఎక్కుతా, ఇంటికి వెళ్ళిపోతా అని వచ్చా, అంతే. కానీ మీకు తెలుసు కదండి, డాక్టర్ల చేతిలో, పోలీసుల చేతిలో, లాయర్ల చేతిలో పడితే ఒక్క రోజుల పని కాదని. అవునా కదా? ఆ ప్రొఫెషన్లో ఎవరైనా ఉంటే క్షమించండి, కానీ అది వాస్తవం. నేను వెళ్ళగానే ఆయన టకటక చూసి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ రాసి, కొన్ని టెస్టులు రాసి, ఈ రిపోర్ట్స్ తీసుకొని రాపో అన్నాడు. అవి రావడానికి 3 రోజులు పట్టింది. అసలు ఇంకా పెద్ద విచిత్రం ఏంటో తెలుసా? హైదరాబాద్కు వచ్చిన దాకా అవయవానికి ఒక డాక్టర్ ఉంటాడని తెలియదు మాకు. మా ఊర్లో ఒకడే ఒక ఆర్ఎంపీ, అన్నిటికీ ఆయనే శరణ్యం. అదే ఎర్రగోళీలు, మీకు కూడా ఉన్న ఎక్స్పీరియన్స్. అదే ఎర్ర పెద్ద సూది అయిపోయేది, సూదిని చూస్తే జ్వరం పోయేది. దేనికైనా అదే కలర్, అదే రంగు ఉన్న సూది ఇచ్చేవాడు ఆయన. ఇక్కడికి వచ్చినాక తెలిసింది 2-3 డాక్టర్లు డిఫరెంట్గా ఉంటారని. అలాగా తెలియకుండానే ఎక్కువ రోజులు హైదరాబాద్ ఉండాల్సి వచ్చింది ట్రీట్మెంట్ కొరకు. అప్పుడు నేను ఖాళీగా ఉండలేక మా బంధువుల దగ్గర తిరుగుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, హైదరాబాద్లో పౌరోహితం అనేది లాభసాటి అయిన పని అని అర్థమైంది నాకు. అర్థమవుతుందా మీకు? ఊర్లోనేమో మనం ఎంత పౌరోహితం చేసినా వాడు ధాన్యం పండినాక 1 క్వింటలో 1/2 క్వింటలో తీసుకొచ్చి ఇస్తే అది సంవత్సరం దాకా తినాలి మనం. కానీ హైదరాబాద్లో చాలా విస్తారమైన ధనం. చాలా ఆశ్చర్యపోయా నేను. ఒక్కరోజు వాడితో తిరిగితే 1995లో 96లో ఒక్కరోజు వాడితో తిరిగితే ఒక శుక్రవారం 3000 ఆదాయం. అప్పుడు అమ్మో, ఇదేదో బాగుంది అనుకున్నాను. వానికంటే నాకే ఎక్కువ వచ్చి శ్లోకాలు, నేను ఎక్కువ నేర్చుకున్నాను. అరే రే నేను కూడా ఇక్కడ ఉంటే నాకేమైనా పని దొరుకుతుందా అని అడిగాను. ఒక గురువుగారు ఉంటారు, గురువుగారి ద్వారా మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ చాలా ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్స్ రికమెండేషన్స్ చాలా ఉంటాయి, హైదరాబాద్ కదా. కాబట్టి నేను ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాను. ఆయన కూడా కొద్దిగా చిన్న స్మాల్ ఇంటర్వ్యూ చేశాడు. మా తాతగారి గురించి చెప్పాను, ఆయన విన్నాడు, తెలుసు మా తాతగారు. కాబట్టి నన్ను ఆయన శిష్యుడిగా చేర్చుకున్నాడు, నాకు ఉపదేశం చేశాడు. నువ్వు ఇంకెక్కువ నేర్చుకోవాలి, నీకు ఇంకా ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి ఆయన నేర్పించడం ప్రారంభించాడు. ఆయన నేర్పిస్తుంటే త్వరగా నేను నేర్చుకున్నాను. అది ఆయనకి ఇష్టమైపోయి, ఆయనకు అందరూ కుమార్తెలే. ఇందాక నేను చెప్పానుగా, అందరూ ఆడపిల్లలే. ఆయన కూడా స్టిల్ 6 మెంబర్స్ తర్వాత కూడా ఈ స్టిల్ వెయిటింగ్ ఆపు దినాల్లో ఆయన అప్పుడు అబ్బాయి కోసం. నేను ఆయనతో అనేది, ఎందుకు సార్ ఈ ఆదరబాదర్లో ఎందుకు సార్ మనకంటే ఆయన వినలా. సరే ఏమైందో తర్వాత విషయం. ఆయన ఏమనేవాడంటే, అరే ఎవరు పుట్టకపోతే నువ్వే నా వారసుడు అన్నాడు. నేనే ఇక్కడున్నా.
దేవుని ప్రణాళికలు చాలా భిన్నంగా ఉంటాయి ప్రియులారా. ఆ గురుగారి దగ్గర అభ్యాసం చేస్తూ రోజు 4 గంటలు ఆయన చక్కగా శ్లోకాలు నేర్పించేవాడు. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు, 10 నుంచి 1 గంట 2 గంటల వరకు నేను చెప్పిన కనకదుర్గ దేవ ఆలయంలో అమీర్పేటలో నేను పూజారిగా పనిచేసేవాడిని. అది నా జీవితం, అది నా స్కెడ్యూల్. ఇక ఏదైనా కొంచెం నేను వచ్చింది ట్రీట్మెంట్ కోసం కాబట్టి హెల్త్ ఏమైనా ఇష్యూ ఉంటే టక్కున అమీర్పేటలో చర్మాస్ ఎదురుగున్న బస్సు ఎక్కేది, ఎల్బీనగర్లో దిగేది, అక్కడ పోయి డాక్టర్ చూపించుకునేది, మళ్ళీ వచ్చేది, ఇదే పని. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఒక్కసారి ఆ 4 గంటలు ఆ యొక్క దేవాలయంలో పనిచేస్తే ఆ దినాల్లో 96లో 500 ఇచ్చేవాళ్ళు 4 అవర్స్కు. ప్లస్ హారత్పల్లెంలో పడ్డ డబ్బులన్నీ మనయే, హుండీలో పడ్డే వాళ్ళే అన్నారు కాబట్టి అస్సలు హుండీలో పడనీయకపోయేది. మరి మనం మొత్తం చాలా ఆవురావురు అన్నట్టున్నాం డబ్బుల కోసం. కాబట్టి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు ప్రయత్నాలు చేసేది నేను. అది వాస్తవం, అంటే నేను ఏదో విమర్శించడానికి చెప్పట్లేదు, అలా చేశాను, నేను ఒప్పుకుంటున్నాను. దానికి తోడు అది బాగా సెలబ్రిటీస్ వచ్చే టెంపుల్ అది. తనకెళ్ళ భరణి, వేణుమాధవ్, బ్రహ్మానందం, శ్రీహరి, ఆ దినాల్లో మాటలు రాసే ఆకెళ్ళ, సౌందర్య, దివ్యభారతి, ఇంకా చాలామంది. అలాగే ఆ దినాల్లో కాంగ్రెస్ నుండి మంత్రి జనార్దన్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది లీడర్లు, అప్పుడు తెలుగుదేశం నుంచి లక్ష్మీ పార్వతి గారు రెగ్యులర్గా ఆ టెంపుల్కి వచ్చేవాళ్ళు. వాళ్ళు బాగా మనకు అక్కడికి రాగానే ఆ లోపల 8 దేవుళ్ళు ఉంటారు, నేను ఒక దేవుని దగ్గర ఉంటాను. వాళ్ళ లోపలికి రాగానే వాళ్ళు నా దగ్గరికే రావాలని పెద్ద పెద్దగా నేను వాళ్ళ లోపలికి రాగానే ఫలాస్పుసకాశధార గ్రామస్తకం రౌద్రం వీనికి బాగా వస్తాను అనుకోని మన దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళ తల మీద చెడ్డగోపురం పెట్టడం, వాళ్ళని ఆశీర్వదించడం, అలాగ పరిచయాలు పెరిగాయి. ఆ పరిచయాలే సినిమాల ముహూర్తాలు, ఆ పరిచయాలే సెలబ్రిటీ ఇంట్లో కార్యక్రమాలు, ఆ పరిచయాలే చిన్న చిన్న పాత్రలు ఒక 7 సినిమాలో నటించడానికి. నా హృదయంలో నిద్రించే చెలి అని ఒక సినిమా వడ్డే నవీన్ లైలతో ఉంటుంది, అందులో కొంచెం ఎక్కువ పాత్ర నటించాను నేను. అలాంటి బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. సినిమాలు, నాయకులతో స్నేహాలు, మంచి ఒక సెలబ్రిటీ హోదా, డబ్బులు అన్నీ వచ్చాయి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అవేవి కూడా దేవుని చిత్తం కాదు. ఎందుకంటే ఇర్మియా 1:5 అంటాడు, తల్లి గర్భంలో పడకముందే దేవుడికి ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ వైపు దేవుడు నడిపించడం నేను గమనించాను. ఆ ప్రణాళికలో దేవుడు తీసుకెళ్తున్నాడని ఈరోజు చెప్పగలను. అప్పటికే ఒక 4-5 రోజుల నుంచి బాగా జ్వరం వస్తుంది. మా అక్కనేమో రారా రారా అని ల్యాండ్లైన్ ఫోన్ చేసి చెప్తా ఉంది. నేను ఇష్టపడట్లేదు వెళ్ళడానికి. అయితే ఆ జ్వరం ఇంకా బాగా సివియర్ అయిపోయి ఇబ్బంది పడుతుంటే ఇక తప్పదని మా అక్క బాధ భరించలేక కామినేని హాస్పిటల్కి వెళ్ళడానికి ఎల్బీనగర్లో ఉన్న కామినేనికి వెళ్ళడానికి అమీర్పేటలో ఉన్న చర్మాస్ ఎదురుగా ఉన్న బస్ స్టాప్కి వచ్చి నిలబడ్డాను. నిలబడ్డంత వరకే గుర్తుకుంది, తర్వాత జ్ఞాపకం లేదు. ఇంకా లేచి చూసేసరికి నన్ను ఆ మూలకు పడేశారు. నా బట్టలు, నా తెల్ల జుబ్బా వేసుకొని ఉన్నాను, అదంతా రక్తం అయిపోయింది, బురద అయిపోయింది. లేవడానికి ఓపిక లేదు. లేవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ పెద్ద ఆయన, ఒక ఆయన వచ్చి చేయించి లేపి, ఏంటయ్యా మంచి హాస్పిటల్లో చూయించుకోవచ్చు కదా, 4 పట్టుకున్నా కూడా నువ్వు ఆగలేదన్నాడు ఆయన. ఏమైంది సార్ అని అడిగా నేను. అరే అది ఏంటిది, అది ఫిట్సా సొమ్మా, రోగం ఏంటి, 4 పట్టుకుని ఆగలేదు, నీ నాలుక నువ్వు కొరుక్కున్నావు, కొట్టుకుంటున్నావు, రక్తం గారిపోతుంది, చాలా అవస్థపడ్డావు, చాలా ప్రయత్నాలు చేశామని చెప్పాడు ఆయన. నాకు తెలియదు అసలు నాకు అటువంటి ఫిట్స్ అనే రోగం ఉందని. ఇక మెల్లిగా ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయాం. ప్రియమైన వారలారా, పగవానికి కూడా అటువంటి రోగాలు ఉండొద్దండి. అటువంటి రోగాల గుండా ప్రయాణం చేసిన నేను రోజుకు 12 నుంచి 16 సార్లు ఫిట్స్ వచ్చేది. ఎక్కడ పడితే అక్కడ పడిపోయేటోడిని. ఎప్పుడు నా వెంట ఎవరో ఒకరు ఎస్కాట్ ఉండాలి, లేకపోతే పరిస్థితి గందరగోళం. ఒంటి నిండా గాయాలే, నాలుకంతా కొరుక్కొని భయంకరమైన పరిస్థితి. అదే అంటున్నాను కదా, పగవాని కూడా ఉండకూడని రోగాలు ప్రియులారా అవన్నీ. అటువంటి ఒక భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళా నేను. అయితే కట్ షాట్ చేస్తే, మా అక్కకు మ్యారేజ్ చేస్తే మా అక్క మా బావ ఇద్దరు కూడా నన్ను హాస్పిటల్లో నన్ను చూసుకుంటూ, నా అవసరాలు తీరుస్తూ, నా ట్రీట్మెంట్ కొరకు వాళ్ళు ఎంతగానో సహకారం చేసేవాళ్ళు. ఆ ఫిట్స్ వచ్చే ప్రతిసారి నాకు తెలిసేది. వెంటనే నా పక్కకున్న వాళ్ళకి చెప్పేటోనే. ఏమయ్యేదంటే నా ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్టయి, రక్త ప్రసరణ ఆగిపోయినట్టయి, ఒళ్ళంతా మొత్తం బిగుసుకొని పోయినట్టు అయిపోయేది. వెంటనే నా పక్క వాళ్ళకి చెప్తే ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ వేస్తే ఆ ఫిట్స్ రాకుండా ఆగేది. ఇక ఆ పని జరుగుతూ ఉంది. రోజులు గడుస్తున్నాయి, చాలా డబ్బులు సంపాదించాం, డబ్బులన్నీ హాస్పిటల్లో ఖర్చు అవుతూ ఉన్నాయి. ఇంగ్లీష్ మెడిసిన్, ఆయుర్వేదిక్, హోమియోపతి, అది ఇది అన్ని రకాల ప్రయత్నాలు. ఏది చేసినా ఫిట్స్ తగ్గట్లా.
ఇంకా రోజు రోజు పెరుగుతుంది కానీ రోజు రోజు క్షీణించిపోతున్నా కానీ ఏం లాభం లేదు. ఆ న్యూరో మెడిసిన్ వేసుకోవడం వల్లనేమో బాగా డ్రౌజీగా ఉండడం, ఇక పడుకొనే ఉండడం, భోజనం చేయడానికి ఏమాత్రం ఇష్టం లేకపోవడం, అలా పడుకొని రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. తెలియకుండానే ఏం జరిగిపోతుందంటే నేను పూర్తిగా క్షీణించిపోతున్నాను, నా బరువు దిగిపోతున్నాను, భోజనం చేయడానికి ఇష్టంగా లేదు, తినలేకపోతున్నాను, పడుకొని లేవలేకపోతున్నాను, నీరసంగా ఉంటున్నా. మా అక్క బావ చెరొక వైపు లేపి కూర్చోబెట్టి నాకు ఏదైనా కావాలంటే ఇస్తున్నారు. ఓపిక లేకుండా ఉన్నాను. పడుకొని ఈ వెనక మొత్తం పుండ్లు అయిపోయి సొనగారుతూ దుర్వాసన వచ్చేది నా దగ్గర. నాకు తెలియకుండానే అలాగ పూర్తిగా నిర్జీవమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నాను. ఒక రోజున ఫాలోఅప్ కొరకు వెళ్తూ కామినేని హాస్పిటల్లో డాక్టర్ ఆర్టీఎస్ నాయక్ న్యూరాలజిస్ట్ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మా అక్క అడుగుతుంది, సార్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను సార్, ఏంటి అసలు ఏం జరుగుతుందంటే ఆయన అన్నాడు, అమ్మ నువ్వు చూడట్లేదా, మీ తమ్ముడి మెదడులో ఒక కణితి ప్రారంభమై ఒక కణితి పుట్టింది, అది రోజు రోజు పెరుగుతూ ఉంది. దాని మెడికల్ టర్మ్లో బ్రెయిన్ ట్యూమర్ అని పిలుస్తాం. అది 100% అది బ్రెయిన్ క్యాన్సర్ లాగా కూడా మారిపోతుంది. అది మా అక్క అన్నది, మరి సర్జరీ చేసి తీసేద్దాం సార్ అంటే అంత ఈజీ కాదని చెప్పాడు ఆయన. ఒకవేళ కనుక మనం సర్జరీ చేస్తే అవయవాలు పడిపోతే లేదా మనిషి చనిపోతాడని చెప్పారు. మరి ఏం చేద్దాం సార్ అంటే ఆయన మంచి అంటే వెల్ విషర్ కాబట్టి ఇంచుమించు 2-3 సంవత్సరాలు నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ప్లస్ మాకు అందులో స్టాఫ్ కాబట్టి ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటో తెలిసిన, 1 నెల రోజులు ఓపిక పడితే మీ తమ్ముడు చనిపోతాడని చెప్పాడు ఆయన. హీ విల్ కంపల్సరీ డెడ్ బిలో 1 month. నెల కంటే ఎక్కువ బ్రతకరండి ఇలాంటి రోగులు అని చెప్పాడు. కాబట్టి అనవసరంగా మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడికెక్కడ తిప్పితే వాడికి ఇబ్బందే తప్ప ప్రయోజనం ఉండదు. చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేశానని చెప్పాడు. అప్పటికే ఆయుర్వేదం వాడాను, అప్పటికే హోమియోపతి వాడాను, ఏ మందులు అంటే ఆ మందులు. దానికి తోడు నేను పుట్టి పెరిగిన నాకు తెలిసిన మృత్యుంజయ హోమం, ఆంజనేయ దండకం, కనకదుర్గ దండకం, హోమాలు, యజ్ఞాలు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏ ప్రయత్నం కూడా ఫలించలేనటువంటి పరిస్థితి. డాక్టరు నెల రోజుల కంటే ఎక్కువ బ్రతకడని చెప్పినప్పుడు స్ట్రెచర్ మీద నేను పడుకొని ఉన్నాను. అక్కడ నాకు వినబడుతుంది, నా కళ్ళుకు సరిగ్గా కనబడట్లేదు, కంటి చూపు పూర్తిగా తగ్గిపోయింది. అప్పటికి నేను -6 స్పెట్స్ పెట్టుకునేవాడిని, అంటే భూతద్దాలు పెట్టుకునేవాడిని. పూర్తిగా కంటి చూపు తగ్గిపోతుంది, కానీ నాకు చెవులు స్పష్టంగా వినబడుతున్నాయి చనిపోతానని. డాక్టర్ చనిపోతామని చెప్పడం కాదు, నాకు అర్థమైపోయింది నేను చనిపోతానని. నా శరీరం కూడా చెప్తుంది నేను చనిపోతానని. అలా రోజులు లెక్క పెట్టుకుంటున్నప్పుడు ఫిట్స్ వచ్చింది. ఒకరోజు రాత్రి మా బావగారు నా దగ్గర ఉండి ఆ ట్యాబ్లెట్ వేసి నా తల నిమురుతూ ఆయన మెల్లి ఒక మాట చెప్తున్నాడు, నా పేరు ఆంజనేయ శాస్త్రి అని పిలిచేవాళ్ళు. అంజీ ఒక మాట చెప్తాను వింటావా అన్నాడు ఆయన. చెప్పండి బావగారు అన్నాను. యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకుంటే నీకు బాగా అవుతుంది అన్నాడు ఆయన. ఐ వాజ్ వండర్. చాలా కోపం వచ్చింది నాకు. ఎందుకో తెలుసా, నేను ఎవరిని, నేను చేసిన పనేంటి. మా గురువుగారు ఉపదేశం చేసేటప్పుడు ఏం చెప్పిండంటే, మన దేవుడు కాకుండా వేరే దేవుని పేరు విన్నా మాట్లాడినా తీర్థం తీసుకొని 108 సార్లు శుభ్రం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. నోరు శుద్ధి చేసుకోవాలి, చెవులు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోకపోతే ఉపదేశం పోద్దని చెప్పాడు. 16,000 ముక్కలైతే నా తలన్నాడు, నరకానికే వెళ్ళిపోతా అని చెప్పాడు ఆయన. అదొక భయం. ఇదేంది బావ ఈ దరిద్రం తీసుకొచ్చి నాకు చెప్పామని మా బావ మీద కోపం. ఆయన మన కులం దేవుడు కాదు, మనకు సంబంధించిన దేవుడు కాదు అని ఆయన మీద పెద్దగా ఆ పరిస్థితుల్లో కూడా చాలా కోపంగా అరవడం ప్రారంభించాను. కొద్దిసేపటికి మా అక్క వచ్చింది. మా అక్క నాకు సపోర్ట్ చేస్తుంది అనుకున్నాను. అక్క చూడక్క బావగారు ఏం చెప్పారు అని అంటే మా అక్క అన్నది, మరి అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి కదా తమ్ముడా, ఈ ఒక్క ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అన్నది మా అక్క. నాకు షాక్ అనిపించింది. నీకెవరు చెప్పారు అక్క అంటే మొదట నాకే చెప్పిండని చెప్పింది మా అక్క. మేమిద్దరం ఉంటే నువ్వు నన్ను కూడా తిడతావని నేను బయటికి వెళ్ళానని చెప్పింది ఆమె. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకా అక్క అంటే సెంటిమెంట్ కదా, ఆమె నన్ను చూసుకుంటుంది. 2 నల్లాలు ఓపెన్ చేసింది, ఏడుస్తుంది కాబట్టి ఇంకా అది కొంచెం సెంటిమెంటల్గా ఉంది. అక్క మరి ఏమంటావు ఇప్పుడు అంటే, నేను అడిగాను అసలు అక్క వాళ్ళు ఏం చేస్తారు అక్క, నమ్ముకుంటే అసలు వాళ్ళు ఏం చేస్తారు చెప్పంటే ఆమె కూడా తెలియదు. అరే నేను హాస్పిటల్లో చూశాను రా, వాళ్ళు ఒక నల్ల పుస్తకం పట్టుకొని వచ్చి ఏదో చదువుతారా అని చెప్పింది ఆమె. మనకంటే ఎక్కువ ఎవరు చదివేటోళ్ళు రక్క. నేనే 4 వేదాలు 108 ఉపనిషత్తులు చదివి పొద్దున్న నుంచి రాత్రి దాకా చదివే పని మీదనే ఉన్నా. నేను సంస్కృతం చదువుతాను, గ్రాంధికం చదువుతాను, హిందీ చదువుతాను, ఇంగ్లీష్ చదువుతాను, చాలా భాషలు వచ్చి నాకు అనర్గళంగా చదువుతాను. మనకంటే ఎక్కువ ఎవరు చదువుతారు అక్క అంటే ఏమోరా నాకు అన్నదాన్ని. సరే అక్క, బావగారు మీకు ఇష్టం వస్తే అసలు మీకెవరు చెప్పారంటే ఆయన విచిత్రంగా ఏం చెప్పాడు తెలుసా. ఆయనేమి ఆ వైపు ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఆర్టీసీలో పనిచేస్తాడు, అడ్మినిస్ట్రేషన్ వైపు. అక్కడ ఆయనతో పాటు ఉన్న కొలీగ్స్ అడిగారట, ఏమయ్యా ఈ మధ్యలో సరిగా డ్యూటీకి రావట్లేదు ఏంటంటే మా బామ్మర్ది ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నాడు సార్ అని చెప్పారట.
అరే అలాగా, అట్లా అయితే మరి విషయం ఏంటంటే, విషయం అంతా చెప్తే మరొక మాట ప్రార్థన చేయించకపోయావా, యేసుప్రభు బాగా చేస్తాడని చెప్పారట. అది పట్టుకొచ్చాడు ఆయన, అది స్టోరీ, అది తీసుకొని వచ్చాడు. సరే అయితే ఇప్పుడు ఏమంటావు బావ అంటే, నువ్వు ఓకే అంటే రేపు పొద్దుట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తాను, వాళ్ళు వచ్చి నీకు ప్రార్థన చేస్తారని చెప్పింది మా అక్క. సరే తెల్లారింది. తెల్లారిన తర్వాత మా అక్కకు మా బావగారు చెప్పాడు, నేను సాయంత్రం తీసుకొని వస్తాను, నేను వచ్చేసరికి తమ్ముని రెడీ చేయమని చెప్పాడు. 5:30 కల్లా ఆయన వస్తాడు రెగ్యులర్గా. అప్పటికల్లా మా అక్క ఏం చేసిందంటే, మంచిగా వేడి నీళ్ళు పెట్టి తడిబట్ట తీసుకున్నాను, మొత్తం శుభ్రం చేసి సెంటు కొట్టి అన్ని రకాలుగా ప్రిపేర్ చేసి మంచిగా రెడీగా సిద్ధపరిచింది. 5 అయింది రాడు, 5:30 అయింది రాడు, 7 గంటలకు వచ్చాడు నీరసంగా. ఏమైందండి వాళ్ళ ఏరియా అంటే, ఈరోజు వాళ్ళ డ్యూటీకి రాలే, వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా వాళ్ళు మీటింగ్కి వెళ్ళారట. ఎంత సంతోషమైందో, ఎందుకంటే మనల్ని దాటి రావాలంటే 33 కోట్లు దాటి రావాలి. మరి చాలా సంతోషమైంది నాకు. అబ్బా మనకి ఎంత పవర్ ఉంది అనుకున్నా నేను. అయితే మా అక్క ఈ మాటలు మాట్లాడుతుంటే వడివడిగా బయటికి వెళ్ళిపోతుంది స్పీడ్గా. ఎక్కడికి అని అంటే, అయ్యో ఇక్కడ ఒక నర్సు ఉంది, ఆవిడ పాస్టర్ గారు వాళ్ళతో ప్రార్థన చేయించుకుంటా అన్నది, కాబట్టి ఇప్పుడు ఈరోజు వాళ్ళు రావట్లేదని చెప్పడానికి వెళ్తున్నా అని చెప్పింది ఆమె. డోర్ ఓపెన్ చేయగానే ఆమె రెడీగా ఉంది. మా బావగారిని చూసి ఆమె వచ్చేసింది అన్నట్టు. ఆమె లోపల పిలిచి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే నేను గమనిస్తూ ఉన్నా. ఆమె ఆకారము, ఆమె స్వరము నాకు తెలిసిన స్వరమే. కొద్దిసేపు ఉండి, అమ్మ నువ్వు పలానా ఆవిడవే కదా అంటే, అవును నేనన్నది. ఈమె ఎవరు అనుకున్నారు? 6 నెలల క్రితం వరకు ప్రతి శుక్రవారం నేను పనిచేసే గుడికి వచ్చి నా దగ్గర ఆశీర్వాదం తీసుకుని భక్తురాలేమే. ఈమె ఈరోజు కొత్త నిబంధన బైబిల్ పట్టుకొని వచ్చింది ప్రార్థన చేయించుకోవడానికి. దేవుడు ఎంత విచిత్రమైన వాడు కదా. నేను ఆమెను చూసి ఆశ్చర్యంగా, అదేంద్రా నువ్వు ఎందుకు వచ్చినావు ప్రార్థన చేయించుకోవడానికంటే అంటుంది. నువ్వు దిగినవా అన్న, భాష అదే కదా, నువ్వెప్పుడు దిగినావు అన్న. 3 నెలలు అయింది దిగన్నది ఆమె. నాకు చాలా కోపం వచ్చింది. ఏంది దరిద్రం, నువ్వు దిగడం ఏంటి? మా అక్కతో అంటుంది, ఆయనను ఏమనొద్దనక్క అంటుంది. మా బావగారు ఆమెను ఏమన్నాడు తెలుసా విచిత్రంగా, చెల్లె నీకు ప్రార్థన చేయడం వస్తుందా అన్నాడు ఆయన. వచ్చు అన్నది ఆమె. నాకు అనిపించింది, బావా మన ప్లాన్ వేరు కదా, వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నా కదా, ఈమె అంటే ఎవరైతే ఏం కాదులేరా అన్నాడు. ఆ చెల్లె కూడా 3 నెలలే అయింది కానీ ప్రార్థన చేస్తా అని చెప్పింది. హల్లెలూయా. మీ పక్క వాళ్ళకు ఒక మాట చెప్పండి, నా మాటగా చెప్పండి, దేవునికి చెప్పండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి చేయించి, దేవునికి సీనియారిటీ కంటే సిన్సియారిటీ ఇష్టం. సంఘాలలో బాధలన్నీ సీనియర్స్ తోటే, ఎందుకంటే సీనియారిటీ పెరుగుతుంది, సిన్సియారిటీ తగ్గుతుంది, అది బాధ. కాబట్టి సీనియారిటీ మంచిదే కానీ సిన్సియారిటీ లేని సీనియారిటీకి రెస్పెక్ట్ ఉండొద్దు సంఘంలో, అది ఖచ్చితంగా సరి చేయబడాల్సిందే. జస్ట్ 3 months బిలీవర్ ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డది. మా అక్క బావని అటువైపు మోకరించమన్నది. ఆ మంచం దగ్గర ఈ చెల్లె మోకరించింది, నా తల దగ్గర ప్రార్థన చేస్తుంది. చాలా విచిత్రం. నేను ఎందుకు ఆమె సీనియర్ కాదు అని అంటే, ప్రార్థన రాదు ఆమెకు కానీ ప్రార్థన చేస్తాను, అది గొప్పతనం. ఇప్పుడు 3 months అంటే 12 వారాలండి. ఆమె జాబ్ హోల్డరు, సరిగా చర్చికి పోయిందో వెళ్ళలేదో వెళ్ళిందో తెలియదు కదా, పెద్దగా ఏం భక్తి ఉంటుంది చెప్పండి, పెద్దగా ఆమెకి ఏం మోటివేషన్ ఉంటుంది కదా. ఆమె హాస్టల్లో ఉంటుంది ఆవిడ, కాబట్టి అంత ఈజీ కాదు కదా. కానీ ప్రార్థన చేస్తాను చెప్పింది చూసారా, అది గొప్పతనం అంటున్నాను నేను. ఆమె నా తల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేసింది తెలుసా? మనలాగా చేయలే, మనం కూడా ప్రార్థన చేస్తాంగా, ఆదామును పిలిచిన దేవా, యేషయ పెదవులు కాల్చిన దేవా, ఇర్మియాను పట్టుకున్న దేవా, నువ్వు కొత్త నిబంధనకు ఒకసారి చచ్చిపోతాడు, అందరినీ తలుసుకుంటావు ఇప్పుడు. ఇక అంత పెద్ద ప్రార్థన రాదు ఆమెకు, అంత పెద్ద విషయాలు తెలియదు పాపం ఆమెకు. ఆమె చేసిన ప్రార్థన గురించి మాట్లాడుతున్నా నేను. విస్తారమైన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటాం కొన్నిసార్లు మనం. చాలా సింపుల్ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువా, ఆంజనేయులను బాగు చేయండి, ఆమెన్ అన్నది ఆమె. అంతే, హల్లెలూయా. అయిపోయింది. నేను చూస్తూ ఉన్నా ఇంతే ఉంటుందా వీళ్ళ దాంట్లో అని. మళ్ళీ ప్రారంభించింది. ఇంకా అదొకటే వచ్చి ఆమెకు, యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి ఆమెన్. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి ఆమెన్. మళ్ళీ 10 సార్లు అయింది. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు. ఇంకొక మాట తెలియదు ఆమెకు పాపం. ఇంచుమించు ఒక 15-16 సార్ల తర్వాత ఆ చెల్లె అదే మాట చెప్తుంది, కానీ చెప్పే విధానంలో మార్పు వచ్చింది. ఎలా చెప్తుందంటే తెలియకుండానే లోపల నుండి ఏడుస్తూ చెప్తుంది. కడుపులో నుండి వస్తుంది ఆ దుఃఖం.
యేసుక్రీస్తు ప్రభువా ఆంజనేయులు బాగు చేయండి ఆమె నన్ను ఏడుస్తుంది. నా కొరకు ఒక అన్నోన్ పర్సన్ ఏడవడం ఫస్ట్ టైం. ఆమె ఏడుస్తుంటే ఆ కన్నీరు కారి నా చెంప మీద నుండి నా తలగిడ తడిసిపోతుంది. 25 years అయినా కూడా ఇంకా జ్ఞాపకం ఉంది ఆ చెల్లె కన్నీరు. దేవుడు దేన్నైనా దాటిపోతాడేమో కానీ కన్నీటిని దాటిపోయేవాడు కాదు. ఆమె కన్నీరు నన్ను మార్చింది. పొడుగు ప్రార్థన, పొట్టి ప్రార్థన కాదు కానీ ఆమె కన్నీటితో చేసిన ప్రార్థన ఒక 40 సార్లు చెప్పుంటుంది ప్రియులారా. 40 సార్లు చెప్పుంటుంది ఆ చెల్లె. నేను కొన్ని 100,000 సార్లు సాక్ష్యం చెప్పుంటా కానీ ఈ మాట చెప్పినప్పుడు నాకు గుండె పగిలిపోతుంది. నా కొరకు ఒక చెల్లె ఏడ్చింది. ఏమి ₹1 సహాయం ఎప్పుడు చేయలేను ఆమె కోసం. నా కొరకు ఏడ్చింది ఆ చెల్లె. ఆమె ప్రార్థన ఒక 40 సార్లు అలాగే చెప్పి ఆమె దగ్గర ఉన్న కొత్త నిబంధన బైబిల్ ఇచ్చి మీరు బైబిల్ చదువుకొని మీరు కూడా ఇలాగే ప్రార్థన చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడ వెళ్ళగానే మా బావగారు అంటారు చదువురా చదువురా అని. నాకేం కంటిచూపు సరిగా లేదు, అది చిన్నది కదా కొత్త నిబంధన అర్థం కావట్లా. సరే అని తీసా. మొత్తం మీద బలవంతంగా చదవడానికి ప్రయత్నం చేస్తూ దగ్గరికి దూరంగా పెట్టుకొని చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం. నోరు తిరుగుతలేదు, పేర్లు అర్థం కావట్లేదు. మన జీవితంలో ఎప్పుడు ఆ పేర్లు వినలే. అబ్రహాము, దావీదు మనకు తెలియదు. దానికి తోడు పురుషుడు కనెను. నాకు పెద్ద విచిత్రం ఇప్పుడు ఇది ఎందుకులే భావం మనకని చెప్పిన నేను. అలా కాదురా ఏదో ఒక మాట చదువుకున్నానా అన్నాడు. సరే అని ఆ పుస్తకాన్ని అలా తిప్పేస్తూ ఉంటే ఆ చెల్లె రెడ్ పెన్నుతోటి అక్కడక్కడ అండర్లైన్ చేసింది. ఒక అండర్లైన్ చేసిన భాగాన్ని చదువుతున్నాను. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అది యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన చనిపోయి మృతుల్లో నుండి 3వ దినమున లేపనని దేవుడు లేపనని హృదయమున విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు అనుంది అక్కడ. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన రక్షణనే. కానీ నాకు ఎలా అర్థమవుతుందంటే నేను విని ఉన్నా నువ్వు చచ్చిపోతావు అని విన్నా. నేను ఫస్ట్ టైం నువ్వు రక్షించబడతావు అనే మాట వింటున్నాను నేను ఇక్కడ. మా బావగారు చెప్పి చదవండి బావ అంటే ఆయన కూడా చదివాడు. చూసావా ఎవరో నాతో మాట్లాడుతున్నట్టుంది అంటే మా బావ అన్నాడు అది తెలియదురా నాకు అన్నాడు. సరే మరి ఒక ప్రార్థన చేయరా అన్నాడు. ఎలా ప్రార్థన చేయాలి బావ అంటే చెప్పలే ఇప్పుడు ఆమె. అలాగే మీ నాన్నగారితో మాట్లాడినట్టే మాట్లాడాలి, చివరికి ఆమె అనాలన్నాడు. ఈ ఆమెనేంది బావ అన్నాను. అదేరా మనం మంత్రాలు చెప్పేటప్పుడు నమః అంటాం కదా అలాగన్నాడు. ఓకే రైట్, అగునుగాకనా, రైట్ అంటే సపోర్టింగ్గా ఓకే అయితే చేస్తానని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా కొత్త ప్రార్థన ఎక్కడొస్తుంది? యేసుక్రీస్తు ప్రభువా నన్ను బాగు చేయి ఆమెన్. ఒక 10 సార్లు నేను కూడా చెప్పా. మా అక్క బావ కూడా నాతో పాటు ఏకీభవించారు. అలాగే ప్రార్థన చేసుకొని పడుకున్నాం. 10:30కి అలాగా ఫిట్స్ వస్తుంది. నా చేయందంత దూరంలో పడుకుంటారు. ఇలా తాకితే మా బావ లేచి వెంటనే ఆ మెడిసిన్ బాగా తీసుకొని టాబ్లెట్ వేస్తాడు. చేతులు కాతులు గట్టిగా పట్టుకుంటారు. మా తల నిమురుతారు. ఇవన్నీ చేస్తారు. వెంటనే లేచాడు మా బావ. అవన్నీ చేస్తూ మా బావ నా వైపు చూసి ఏం చెప్పాడంటే అరే నిన్ను చూస్తుంటే రేపటిదాకా బ్రతుకుతావన్న నమ్మకం లేదు, ముఖంలో రక్తమే లేదురా అని చెప్పాడు ఆయన. నాకు కూడా అనిపిస్తుంది బావ బాగా నీరసంగా ఉంది, చేత కావట్లేదని చెప్పా. మళ్ళీ ఒకసారి ప్రార్థన చేస్తావని అడిగాడు. చేస్తాను బావ. మళ్ళీ చేశాను అలాగే. 10 సార్లు చెప్పమంటే 10 సార్లు చెప్పాను. పడుకున్నాం. 11:30 11:45కి మళ్ళీ ఫిట్స్ వస్తుంది. నా చేయంత దూరంలో పడుకున్న అక్కను బావని లేపుతున్నా. అక్క బావ లేవండి అంటే లేవట్లేదు. వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ళు నాకేమో ఆ ఫిట్స్ అటాక్ అయింది, నాలుక కొరుకుతున్న, రక్తం గారుతుంది, కొట్టుకుంటున్నా. నాకేం చేయాలో తెలియదు. నాకు మొత్తం షిఫ్ట్ డిలీట్ కొట్టినట్టు అయిపోయింది. ఏమి గుర్తుకు లేకుండా ఉంది పరిస్థితి అంతా. అసలు అంతకుముందుకు ఫిట్స్ వస్తుందంటే నేను 100 శ్లోకాలు చెప్పేటోడిని. ఒక్కటి గుర్తుకు రావట్లేదు, ఒక్క దేవుడు గుర్తుకు రావట్లేదు. తెలియకుండానే నన్ను రక్షించే దైవమా నా కోసం దిగిరానికి ఎక్కలేస్తున్నాను. ఒకసారి అయిపోయింది. రెండోసారి మళ్ళీ నన్ను రక్షించే దైవమా నా కోసం దిగిరా అని రెండోసారి కేక పూర్తిగా వేయకముందే అదే హాస్పిటల్లో మా అక్కకి ఇచ్చిన క్వార్టర్లో పెట్టిన తలుపు పెట్టినట్టే ఉండగా ఒక వ్యక్తి లోపలికి రావడాన్ని నేను చూస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, నేను కలను దర్శనము చెప్తలేను. మిమ్మల్ని ఎలాగైతే చూశానో నేను అలాగే చూశాను. ఆయన లోపలికి వస్తున్నాడు. నేను ఎడమవైపు పడుకొని ఉన్నాను. ఆయన కుడివైపు చేయి జాపిలా రమ్మంటే గ్లాసు నీటితో సహా ఆయన దగ్గరకు వచ్చేస్తుంది గాల్లో. ఆ నీటి గ్లాసుని తీసుకుని నా దగ్గరకు వచ్చి ఈ కాలు ఇలా వంచి ఆ నీళ్ళు తీసుకొని నా ముఖం మీద చల్లి లే అంటున్నాడు ఆయన. నేను లేవలేనండి అంటున్నా ఆయనతో. ఎక్కడో నేను చెప్తున్నాను లేచి కూర్చో అన్నాడు. ఆటోమేటిక్గా లేచి కూర్చున్నాను. ప్రియులారా, నాకు ఆయనకు జానుడి కంటే తక్కువ స్థలం.
ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నాను, చూడలేనంత తేజస్ ఆయన ముఖంలో. కానీ స్పష్టంగా నాకేం కనబడుతుందంటే ఆయన బట్టలు మాత్రం చాలా మురికిగా ఉన్నాయి. ఈరోజు చెప్పగలను, నా మురికంతా నా పాపమే. చాలా అంత మురికైన బట్టలు వేసుకున్నామని నా జీవితంలో ఇప్పటికెప్పుడు చూడలే. ఆయన నాతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను నడినెత్తు నుండి అరికాల వరకు బాగు చేసి ఉన్నాను. నీ పేరు బెంజమిన్ అని పిలువబడుతుంది. నేను నిన్ను నా కొరకు ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేనేం మాట్లాడలే ప్రియులారా, నేనేం మాట్లాడలేదు. నేను మాట్లాడే అంత ఏమీ లేదు. నేనేమనుకున్నాను తెలుసా? ఒరిజినల్గా చెప్పనా, నేను ఎక్కువ గరుడ పురాణం బోధించేవాడిని. గరుడ పురాణం అంతా కూడా చచ్చిపోయిన తర్వాత ఉండే లోకాల గురించి ఉంటుంది. నేనేమనుకున్నాడు, చచ్చిపోయి దేవుడి దగ్గర పోయినేమో అనుకున్నా. ఆ గది అట్మాస్ఫియర్ అలాగ ఉండే. అందుకే నేనేం మాట్లాడాలన్న ఆలోచన కూడా లేదు నాకైతే. పడుకో అన్నాడు, నేను పడుకున్నాను. తెల్లారింది. రాత్రి ఎన్నోసార్లు నేను లేపవలసింది, ఒక్కసారి కూడా లేపకపోయేసరికి మా అక్క బావ నేను చనిపోయాను అనుకో నా మూలకు నిలబడి ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ ఏడుపు వినబడుతుంది కానీ లేవడానికి ఓపిక లేదు నాకు. లేవడానికి ఇష్టంగా కూడా లేదు. ఎందుకంటే చాలా నెలలు సంవత్సరాల తర్వాత మంచి నిద్రలో ఉన్నాను నేను. లేవబుద్ధి కావట్లా, అలాగే పడుకున్నాను. మా బావ అన్నాడంటే, ఆగాగు, వీడు ఉన్నాడో పోయిండో చూస్తా అని ఆయన నన్ను చెక్ చేయడానికి వస్తున్నాడు. చాలా విచిత్రం చెప్పన్నా మీకోటి, మెడికల్ డిపార్ట్మెంట్ నిలబెడితే ఆర్టీసీ డిపార్ట్మెంట్ చెక్ చేయడానికి వస్తుంది. ఇలాంటి విడ్డూరాలు జరుగుతాయి అప్పుడప్పుడు. ఆయన వచ్చి నాడి పట్టుకున్నాడట. నాడి డాక్టర్లకే సరిగా దొరకదు. పోయిండు అన్నాడట. మాకు ఇంకా ఏడుస్తుంది. ఇక లాభం లేదాగా చూస్తా అని ఆయన చాలా మంచి బరువుగా ఉంటాడు. ఆయన వచ్చేసి నా గుండె మీద మొత్తం పడుకున్నాడు. ఆయన సౌండ్ వినడానికి ఉన్నాడు. ఆయన ఆ బరువు నా మీద ఎప్పుడైతే పడ్డదో నేను దాన్ని భరించలేక ఒక్కసారిగా ఆయన నెట్టుకుంటూ ఫోర్స్గా లేచినట్టు అబాబాబాబాబా అంటున్నాడు. ఆయన అంత గదంతా అటు వణికిపోతున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ఇంచుమించు 7-8 నెలలైంది నేను నిలబడక, నేను కూర్చోక, నా అంతట నేనుగా లేచి నిలబడ్డా ఆయన నెట్టుకుంటూ. బాబా అంటున్నాడు, అరే నువ్వు నిలబడ్డావురా, నిలబడ్డా బావా, చాలా తేలికగా ఉంది బావా, చాలా అసలు గంతే బుద్ధి అవుతుంది బావా అంటే. అసలు ఏమైందిరా అన్నాడు ఆయన. ఇదిగో బావ, ఈ గ్లాస్ ఉందా? అవును, ఈ గ్లాస్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? గాల్లో వచ్చింది బావా, రాత్రి వచ్చింది బావి గాలి. ఎవరు తీసుకొచ్చారు అంటే ఈ విషయం అంతా చెప్తే ఆయనకు తెలియదు. మా అక్క ఆశ్చర్యం. ఇక మరి పాస్టర్మని అడగాలి. అవును పాస్టర్మని చేసినాం. హల్లెలూయా. లోపల నుంచి ఇంటర్ కనెక్షన్ ఫోన్ చేసాము ఆమెకు. మా బావగారు అన్నీ చెప్పాడు, చెల్లె ఇలా జరిగిందని. ఆమె కూడా తెలియదుగా పాపం విషయాలు. భయపడి సెలవు పెట్టిపోయింది ఆమె. ఇక మనకి చెప్పేటోడు ఎవరు లేడు. ఇక నేను చక్కగా స్నానం చేసి నీట్గా మంచిగా షేవింగ్ చేసుకొని నీట్గా బయటికి లోపలికి తిరుగుతూ, అక్క అన్నం పెట్టి అక్క అంటే ఎంత అవుతుందో అంటే 12 అవుతుంది. 8 సార్లు తిన్నవరా మా అంటుంది మా అక్క. పిచ్చిగా ఆకలి అవుతుంది నాకు. బయటికి లోపలికి తిరుగుతున్నా. మా బావ నా వెంట ఇదివరకు వచ్చినట్టు టాబ్లెట్ డబ్బా పట్టుకొని వస్తూ ఉన్నాడు. బావ మీరు డ్యూటీకి వెళ్ళొచ్చు కదా అంటే, కాదురా చచ్చిపోయే ముందు ఇట్లనే చేస్తారట అంటుండే ఆయన. సావెక్కడిది బావ, సావు ఎప్పుడూ చచ్చిపోయింది కదా, ఇంకా చావెక్కడిది బావ. 3 days తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి ఆయన కూడా విచిత్రంగా చూస్తున్నాడు. ఎందుకంటే స్ట్రెచ్చర్ మీదనో వీల్ చైర్లోనో రావాలి. నేను మంచిగా నడుచుకుంటూ పోయినా, చాలా నీట్గా డ్రెస్అప్ అయిపోయి వెళ్ళిపోయినా ఆయన దగ్గరికి. ఆయన విచిత్రంగా చూస్తుంటే మా బావ వెళ్ళి చెప్పాడు ఆయన చెవులో. కనీసం నన్ను చూడకుండా మళ్ళీ వాళ్ళకి పేపర్లే కావాలి కదా, స్కానింగ్ ఒకటి. అసలు ఎంత విచిత్రం అంటే ఈరోజు ఆలోచిస్తుంటే ఫిల్మ్ తీయలేదు కానీ ఇంచుమించు 92 సార్లు స్కానింగ్ మిషన్ మీద పడుకున్నాను నేను. 92 times. ఈసారి ఫిల్మ్ కావాలన్నాడు ఆయన. ఫిల్మ్ తీసుకొని అవన్నీ తీసుకొని ఒక 3 రోజులకు రిపోర్ట్స్ వస్తాయి. అప్పటికి ఇంకా బలం వచ్చేసింది. వాటన్నిటిని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు ఫైల్ ఓపెన్ చేస్తాడు, చూస్తాడు, పాతది చూస్తాడు, నన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు. నాకు భయం అవుతుంది, ఏం చెప్తాడు అయింది అని. కొద్దిసేపు తర్వాత ఫైల్ క్లోజ్ చేసేసి నా దగ్గరికి వచ్చి బిగ్గరగా కౌగులించుకున్నాడు ఆయన. నాకు అర్థం కావట్లేదు ఏమైంది సార్ అంటే, అరే నిన్ను ఏ డాక్టర్ బాగా చేసిండ్రా, ఆయనను మన హాస్పిటల్లో పెట్టుకుందాం అంటున్నాడు ఆయన. అసలు ఏమైంది చెప్పండి సార్ అంటే, అన్ని రిపోర్ట్స్ నార్మల్. హల్లెలూయా. మెదడులో ఉండవలసిన కణితి లేదు, డస్ డిసపియర్, ఆ గడ్డ లేదు. నీ ఐక్యూకు నీ ఏజ్కు సంబంధం లేదు.
ఏమైంది అంటే ఇదంతా జరిగిందంత చెప్తే ఆయన ఏమన్నాడో తెలుసా? అకార్డింగ్ టు ద మెడికల్ మేము నమ్మం, కానీ నిన్ను ట్రీట్మెంట్ చేసిన వ్యక్తిగా నమ్ముతున్నది ఖచ్చితంగా దేవుని కార్యమే. హల్లెలూయా. 25 years అయింది పిల్లరా, స్టిల్ ఐఎమ్ అలైవ్. ఆంజనేయులు చనిపోయాడు ఆ రాత్రి, బెంజమిన్ బ్రతికే ఉన్నాడు. ఇంకా ఆయనను మోసుకొని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర దేశాలకు వెళ్తున్నాం. దేవుడు నా హృదయంలో పెట్టిన దేశం థాయిలాండ్, బ్యాంకాక్. 12 సార్లు వెళ్ళాను మిషనరీగా ఇప్పటికీ. బ్యాంకాక్ అంతా వీధులలో తిరుగుతూ, పత్రికలు పంచుతూ, వాళ్ళకు సువార్త ప్రకటిస్తూ ఆ భారం కలిగి ఉన్నాను. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఉన్నతమైన వాడు. ఆయన చాలా వ్యతిరేకతలు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి, అయినా ప్రభు నిలబెట్టుకున్నాడు. అది పార్ట్ 2 తర్వాత చూసుకుందాం ఇక దాని గురించి. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ప్రార్థనలో ఉందామా కొద్దిసేపు మనం? ఆయనకు పక్షపాతం లేదు. ఆయన స్టిల్ ఇప్పటికి కూడా సజీవుడైన దేవుడే. కొద్ది సమయం మనం ప్రార్థనలో ఉందాం. ఒకవేళ మీరు మోకరించగలిగితే మీరు మోకాల మీదకి వచ్చేసేయండి. ఎలాగైనా సరే మీరు కొద్ది సమయం ఏకీభవించండి మీ జీవితాలలో కూడా దేవుని కార్యం కొరకు. దేవా, కృతజ్ఞతలు తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, బెంజమిన్ దేవుడే దేవుడని ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను. ఆయన నా జీవితంలో ప్రభువుగా, రక్షకుడిగా, నిజమైన దేవుడిగా ఆయన తన కృపనిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వెవరైనా సరే, నువ్వు దుష్టుడివా, దుర్మార్గుడివా, మరణం నొందువాడివా, ఏదైనా నీ స్టేటస్, వాట్ ఎవర్ ఇస్ యువర్ స్టేట్, నీ స్థితి, నీ స్థాయి ఏదైనా కానీ, అవర్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. మంచి దేవుడు అండి ఆయన. విశ్వసిస్తే చాలు, నమ్మితే చాలు, అంగీకరిస్తే చాలు, కార్యములు జరిగించే దేవుడు ఆయన. తండ్రి, ఈ రాత్రి ఇక్కడ నీ ప్రసన్నత, నీ ప్రత్యక్షత కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో శారీరక బలహీనత నుంచి విడిపించి ఆత్మీయ బలంతో నింపమని ప్రార్థిస్తూ, ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో, ఆత్మీయతలో లోతుకు నడిపించండి తండ్రి. రక్షణ లేని ప్రియులు రక్షించబడులాగున అయ్యా, వారి మనోనేత్రములకు కలగజేస్తున్న గుడ్డితనం నుంచి వారు విడిపించబడలాగున అయ్యా నీ దర్శనము దయచేయ అయ్యా, కృపచూపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అన్యాయస్తుడనై నేనుండగా నాకు కనిపించలేదు ప్రభు దర్శనం. అన్యాయస్తుడనై నేనుండగా నాకు కనిపించలేదు ప్రభు దర్శనం. మార్పు చెందాలనే ఆశ అబ్రాము కుమారుని గాచేసేను, నా స్థితి మార్చేను. మార్పు చెందాలనే ఆశ అబ్రాము కుమారుని గాచేసేను, నా స్థితి మార్చేను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా స్థితి మారేను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా స్థితి మారేను. చూచాను ప్రభు యేసుని, నా మతి లేని బ్రతుకంత గతి మారేను, నా స్థితి మారేను. ప్రేమన్నదే నాకు లేనప్పుడు నన్ను ప్రేమించు స్వరము వినిపించెను. ప్రేమన్నదే నాకు లేనప్పుడు
నన్ను ప్రేమించు స్వరము వినిపించెను. నన్ను హింసించుచుంటివి నీవే అనుచు నన్ను సరిచేసేను. నా స్థితి మార్చేను. నన్ను హింసించుచుంటివి నీవే అనుచు నన్ను సరిచేసేను. నా స్థితి మార్చేను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను. నా స్థితి మారేను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను. నా స్థితి మారేను. మోసం అనే పేరు నాకుండగా నా కోసం పెనుయేలు దర్శించెను. మోసం అనే పేరు నాకుండగా నా కోసం పెనుయేలు దర్శించెను. ఇశ్రాయేలను ఒక నూతన నామము నాకిచ్చెను. నా స్థితి మార్చెను. ఇశ్రాయేలను ఒక నూతన నామము నాకిచ్చెను. నా స్థితి మార్చెను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను. నా స్థితి మారేను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను. నా స్థితి మారేను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను. చెప్దాం అందరం ఒకసారి ఆ మాట. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను. నా స్థితి మారేను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను. నా స్థితి మారేను. చూచాను ప్రభు యేసుని నా మతి లేని బ్రతుకంత. ఆమేన్. నా స్థితి మారేను. నా స్థితి మారేను. ప్రేమన్నదే నాకు లేనప్పుడు నన్ను ప్రేమించు స్వరము వినిపించెను. తండ్రి, నువ్వు పక్షపాతం లేని దేవుడవయ్యా. లోకమునెంతో ప్రేమించుచున్న దేవుడవయ్యా. ఘోర పాపినైన నన్ను ప్రేమించిన దేవుడవయ్యా. ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తున్నారయ్యా. వారి కులాలతో, వారి మతాలతో, వారి ప్రాంతాలతో నీకు సంబంధం లేదయ్యా. నీవందరినీ ఒకే విధంగా ప్రేమించే దేవుడవయ్యా. నీ ప్రేమకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, మేము పాపములో ఉండగా, భక్తిహీనులుగా ఉండగా, శత్రువులుగా ఉండగా మా కొరకు నీ ప్రాణమును పెట్టి రక్తం కార్చిన దేవుడవయ్యా. ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరున నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా, ఈ రాత్రి ఇక్కడ ఎవరైతే వచ్చారో వారెవరు కూడా అనుకోకుండా రాలేదయ్యా. మీరు తీసుకొని వచ్చారయ్యా. నీ మంచితనం, నీ గొప్పతనం, నీ ప్రేమను మీరు తెలియపరచాలని వారిని పట్టుకొచ్చారని మేము నమ్ముతున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని విశ్వసిస్తున్నాం. ఎక్కడైతే నేను హెచ్చించబడ్డానో నన్ను క్షమించి అయ్యా, మీరు మాత్రమే హెచ్చించబడాలి ప్రభువా. నన్ను వీరు మర్చిపోయి నిన్ను గుర్తుపెట్టుకోవాలి ప్రభువా. నీ మాటలు వారి హృదయాల్లో జీవితకాలం ఉండాలి ప్రభువా. అయ్యా, ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో అట్టి వారి హృదయాలు తెరవబడడం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రకటించుట మా పని కానీ మార్చుట మీ పని దేవా. కాబట్టి మీ చిత్తము, మీ కార్యములు ఈ బిడ్డల జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ వారిని, వారి కుటుంబాలను, వారి వ్యక్తిగత జీవితంలో వారి భవిష్యత్తును మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రియ దైవజనులు తమ్ముడు సత్య అన్వేషణ బట్టి, అలాగే నాయన వారికి ప్రేమించిన సతీమణిని బట్టి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిచర్య కొరకు మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. నీ అనాది సంకల్పం చొప్పున ఇక్కడ పరిచర్య జరుగుతున్నది దేవా. ఈ పరిచర్య మీది వాక్యానుసారంగా
ఆత్మానుసారంగా దైవ చిత్తానుసారంగా ఈ పరిచర్యను కొనసాగింప చేయమని కూడి వచ్చిన ప్రతి ఒక్క